శుభోదయం, నమస్కారం అందరికి. శుభోదయం సార్. శుభోదయం వాసుదేవ. సార్. వాసుదేవ. శుభోదయం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నిపద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. శుభోదయం సార్. శుభోదయం సార్. నమస్తే. ఈరోజు మన హర్నాల్లో లాస్ట్ టైం మనం 248వ పాఠం చెప్పుకున్నాం. అది పొటెన్సీ, రెప్యుటేషను అవన్నీ కూడా 50 మిల్లీసిమెన్స్కి సంబంధించిన స్కేల్. అందుకని డీటెయిల్గా అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే మనము 50 మిల్లీసిమెన్ స్కేల్ ఇంకా మనకు లీక్లో ఇంకా వాడట్లేదు. కానీ ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాం. దాని మీద ఎక్స్పెరిమెంట్స్ అయిన తర్వాత, అంటే దాన్ని కొంచెం క్లియర్గా వాడిన తర్వాత, మన గైడ్లైన్స్ క్లియర్గా మంచి బుక్స్ కానీ ఇంకా కరెక్ట్గా గైడ్లైన్స్ వస్తే ఇంకొంచెం బాగా చదువుకోవచ్చు. ఎందుకంటే ఇది హనుమాన్ గారు, కెంట్ గారు అందరి తర్వాత 6th ఎడిషన్లో పబ్లిష్ అయింది అనమాట ఇది. అందుకని కెంట్ గారు ఉన్నప్పుడే మనకి పబ్లిష్ అయింటేనేమో కెంట్ గారు వాడడం వల్ల మనకి ఇవి వచ్చేవి, దాని గైడ్లైన్స్ కానీ ఈజీగా వచ్చేవి. ఇప్పుడు గైడ్లైన్స్ ఇవన్నీ కానీ ఎక్స్పెరిమెంటల్గా ఉన్నాయి. ఇంకా 50 మిల్లీసిమెన్ స్కేల్కి. బట్ రిజల్ట్స్ కొంతమంది చెప్పిన వాళ్ళు మాత్రం మన సెమినార్కి వచ్చినారు, ఎక్సలెంట్ ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పినారు. కొన్ని కేసెస్లో అడ్వాన్స్ ప్యాథలాజికల్ కేసెస్లో వాళ్ళు అన్నారు. సో విల్ సీ, చూద్దాం. మళ్ళీ కంట్రోల్ తర్వాత మళ్ళీ దాని గురించి చెప్పుకుందాం. నేను ఈ మధ్యన ఇవ్వడం స్టార్ట్ చేశాను, చూద్దాం. 50 మిల్లీసిమెన్ స్కేల్ గురించి అయిపోయింది అది. నెక్స్ట్ 249 అఫారిజం ఇవాళ. Every medicine prescribed for a case of disease which in the course of its action produces new and troublesome symptoms not appertaining to the disease to be cured, is not capable of effecting real improvement and cannot be considered as homeopathically selected. ఒక మందు వేసిన తర్వాత
ఎవ్రీ మెడిసిన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎ కేస్. ఒక కేస్‌కి ఒక మందు ఇచ్చిన తర్వాత కొత్త కొత్త లక్షణాలేవో కనిపిస్తున్నాయి. దే ఆర్ అవే ఫ్రమ్ ది ఓల్డ్ సింప్టమ్స్. న్యూ సింప్టమ్స్ టు బి రీఅపియర్డ్. అది ఇక్కడ చెప్పింది. న్యూ సింప్టమ్స్ రీఅపియర్డ్ విచ్ వాస్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంతకుముందు వాడి లోపల ఉండేవి గాదు. వాళ్ళ జీన్స్‌లో ఉండేవి కాదు. లేకపోతే వాడి కాన్స్టిట్యూషన్‌లో ఓల్డ్ సింప్టమ్స్ కాదు. అట్లా కొత్త కొత్తవేవో మందొచ్చింత కనిపించాయంటే ఇట్ వాస్ నాట్ చూసన్ హోమియోపతికల్లీ అని గుర్తుపెట్టుకోండి. అందుకని కేస్ టేకింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. నేను కేస్ టేకింగ్ చేయకుండా నేను మొత్తం క్రానిక్ కేసెస్ క్యూర్ చేస్తా అండి అంటే హనుమాన్ గారు అట్లా చేయలేదు. ఎందుకు? దాని గైడ్‌లైన్స్ చాలా ఉంటాయి. ఓల్డ్ సింప్టమ్స్, ర న్యూ సింప్టమ్స్ ఏంటి? దాన్ని గైడ్‌లైన్స్ ఏంటి? డైరెక్షన్స్ ఏంటి? ఇవన్నీ కూడా చూసుకోవాల్సొస్తది. కదా! అందుకని ఖచ్చితంగా ఓల్డ్ సింప్టమ్స్, న్యూ సింప్టమ్స్ కనిపించాయి నీ మెడిసిన్ తర్వాత అంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ సెలెక్టెడ్ హోమియోపతికల్లీ గుర్తుపెట్టుకోండి. అది హనుమాన్ గారు చెప్పేదిక్కడ. ఒక మందు ఇచ్చిన తర్వాత కొత్త లక్షణాలు కనిపించాయంటే అది నాట్ ఏ సిమిలర్ రెమెడీ ఆర్ నాట్ ఏ కరెక్ట్ రెమెడీ టు బి ఫ్రాంక్. అదనమాట. అండ్ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ హోమియోపతికల్లీ సెలెక్టెడ్. ఇట్ మస్ట్ దేర్‌ఫోర్ ఐదర్ ఇఫ్ ది అగ్రవేషన్ బి కన్సిడరబుల్ బి ఫస్ట్ partially neutralized as soon as possible by an antidote before giving the next remedy chosen more accurately according to similarity of the action. ఇట్ మస్ట్ అప్పుడేం చేయాలా మరి హోమియోపతికల్లీ కరెక్ట్‌గా సెలెక్ట్ చేయలేదు అని మనకర్థమైంది. కొత్త లక్షణాలొచ్చాయి. మందిచ్చిన తర్వాత అప్పుడేం చేయాలా? అప్పుడేం చేయాలంటే ఏం చెప్తున్నాడు? ఇట్ మస్ట్ దేర్‌ఫోర్ ఇఫ్ ద అగ్రవేషన్ బి కన్సిడరబుల్ బి ఫస్ట్ పార్షియల్లీ న్యూట్రలైజ్డ్ యాస్ సూన్ యాస్ ది పాసిబుల్ బై ది యాంటిడోట్ బై గివింగ్ ది నెక్స్ట్ రెమెడీ. ఏం చేయమంటున్నాడు? కొత్త లక్షణాలు కనిపిస్తే ఒకవేళ ఆ అగ్రవేషన్ చాలా సివియర్‌గా ఉండి, బలంగా ఉంటే యాంటిడోట్ చేయమంటాడు. ఒక మెడిసిన్ యాంటిడోట్ ఇచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేయమంటాడు. వెన్ ఇట్ ఈస్ వెరీ సివియర్ అగ్రవేషన్. బిఫోర్ గివింగ్ ది నెక్స్ట్ రెమెడీ. ఏదైతే మీరు మెడిసిన్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చే ముందు విపరీతమైన అగ్రవేషన్ వచ్చి చాలా భయంకరంగా వచ్చిన సఫరింగ్ వచ్చిన వాటిని లేకపోతే కొత్త లక్షణాలు వచ్చి ఇబ్బంది పెడుతున్న వాటిని యాంటిడోట్ ఇచ్చి న్యూట్రలైజ్ చేయండి. అండ్ చూజ్ మోర్ యాక్యురేట్‌లీ అకార్డింగ్ టు ది సిమిలారిటీ ఆఫ్ ది యాక్షన్. తర్వాత ఏం చేయమంటున్నాడు? మళ్ళీ అప్పుడు లక్షణ సముదాయం తీసుకొని మళ్ళీ కొత్త ఔషధాన్ని మీరు సెలెక్ట్ చేయగలరు అని చెప్తున్నాడు. ఆర్ ఇఫ్ the troublesome symptoms be not very violent, the next remedy must be given immediately in order to take the place of the improperly selected one. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ హనుమాన్ గారు అంటే ఒకవేళ అగ్రవేషన్ వైలెంట్‌గా ఏం లేదు. చాలా ఇబ్బంది పెట్టిగా భయంకరంగా ఏం లేదు. అప్పుడేం చేయమంటున్నాడు? యాంటిడోట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు. యాంటిడోట్ ఇవ్వకుండా మళ్ళీ లక్షణ సముదాయాన్ని తీసుకొని కరెక్ట్‌గా సెలక్షన్ చేయమంది ఇవ్వండి. అన్నీ గూడా మనకి గుండెకాయ ఎంత ఇంపార్టెంటో ఆర్గాన్‌లో అంత ఇంపార్టెంట్ అఫారిజమ్స్ ఇవన్నీ గూడా. ఇప్పుడు మనం చదువుకునేవి. ఎందుకు? ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి? ప్రాక్టీషనర్‌కి దే ఆర్ గివింగ్ గైడ్‌లైన్స్ వెన్ ప్రిస్క్రైబింగ్ ఏ మెడిసిన్. ఒక మందు ఇచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి? మనం ఎట్లా కరెక్ట్ మెడిసిన్ పనిచేస్తుందో తెలుసుకోవాలి. ఎప్పుడు రిపీట్ చేయాలి? ఎప్పుడు రిపీట్ చేయొద్దు? ఇవన్నిటి మీద మంచి అవగాహన ఇస్తున్నారు హనుమాన్ గారు ఈ అఫారిజమ్స్ ద్వారా. అందుకని ఇవి మళ్ళీ చదువుకోవాలన్నమాట. Next, the well-informed and considerably careful physician will never be in a position to require an antidote in his practice. If he will begin as he should to give the selected medicine in a smallest possible dose, a like minute dose of the better chosen remedy, will re-establish order throughout. ఇక్కడ ఏం చెప్తున్నారు హనుమాన్ గారు అంటే ఒక మంచి జాగ్రత్తగా ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్ ఎప్పుడు కూడా యాంటిడోట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తగా ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు అని చెప్తున్నారు ఫుట్ నోట్‌లో. అంటే మనం అట్లా చేయాలని
ఒక జాగ్రత్తగా ఇచ్చే వైద్యుడు ఎప్పుడు కూడా టకటక ఏవో ఇచ్చేసి, హై పవర్‌లు ఇచ్చేసి, "ఆ! వేసుకోండి సార్. ఇది 10 వేసుకోండి సార్, 15 వేసుకోండి సార్" అని ఇచ్చేసి, మళ్ళీ కొత్త లక్షొచ్చి అయ్యయ్యయ్యో! అట్లా ఇచ్చానా అని హ్యాండ్ అవుట్ ఇచ్చేసి, ఇట్లా చెయ్యడు. జాగ్రత్తగా ఉంటాడు. కావాలంటే ఏం జేస్తాడంటే, ఒక చిన్న మెడిసిన్ ఇచ్చేసి, చిన్న పొటెన్సీ ఇచ్చేసి, దాన్ని చూసుకొని తర్వాత హై పొటెన్సీస్‌కెళ్తాడు దాన్ని. అది ఇక్కడ మనకు హనుమాన్ గారిచ్చిన మనకు ఒక కాషన్. ఫోటో టేక్ ఆ! ఇది నాట్ కేపబుల్ ఆఫ్ ఎఫెక్టింగ్ రియల్ ఇంప్రూవ్‌మెంట్. ఇంకా దానికి ఆల్ ది ఎక్స్‌పెరిమెంట్స్ షో దట్ ది డోస్ ఆఫ్ ఎ స్పెషల్లీ సూటెడ్ హోమియోపతికల్ మెడిసిన్ కెన్ స్కేర్స్‌లీ బి ప్రిపేర్డ్ టూ స్మాల్ టు ఎఫెక్ట్ పర్సెప్టిబుల్ అమ్యులేషన్ ఇన్ ద డిసీజ్ ఫర్ విచ్ ఇట్ ఈస్ appropriate. We should act in injudiciously and heartfully were we when no improvement, some though it be even slight aggravation, ensures to repeat or even increase the dose of the same medicine as is done in the old system. ఏం చెప్తున్నారు ఇక్కడ హనుమాన్ గారు ఇంకా ఫుట్ నోట్లో అంటే all experiment shows that the dose of a specific suited homeopathic medicine can scarcely be prepared too small to affect the perceptible aberration of the in the disease. అయితే ఒక మందు ఇచ్చాం. ఒక పొటెన్స్ ఇచ్చాం. 30తో 200తో స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెమే ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది మామూలుగా. ఇప్పుడు లైకో 30 లైకో 6 దాంతో స్టార్ట్ చేసామనుకో. ఒక డేని ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. కడుపు నొప్పి సివియర్‌గా వచ్చినాడు. ఒక డే ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. అప్పుడు ఏం జేయాలి అంటే, నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళమంటున్నాడు. టు రిపీట్ ఆర్ ఈవెన్ ఇంక్రీజ్ ద డోస్ ఆఫ్ ది సేమ్ మెడిసిన్ యాజ్ ఈస్ డన్ ఇన్ ద ఓల్డ్ సిస్టమ్ అండర్ ది డెల్యూషన్ దట్ ఇట్ వాస్ నాట్ ఎఫిషియెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ స్మాల్ క్వాంటిటీ. It's too small doses. Every aggravation by the production of new symptoms when nothing untoward has occurred in a mental or physical regimen, invariably previous unsuitableness on the part of the medicine formerly given in the case of a disease before us, but never indicates that the dose has been too weak. కానీ ఎక్కడైతే కొత్త లక్షణాలొచ్చినాయో ఆహ్, అప్పుడు మాత్రము దాన్ని కరెక్ట్ కాదు. కొత్త లక్షణాలొస్తే మాత్రం అది కరెక్ట్ మందు కాదు. అది ఇక్కడ మనకు హనుమాన్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ విల్ గో ఫర్దర్. ఒక కేస్ చెప్తా వినండి. ఒక కేస్‌లో సివియర్‌గా కడుపు నొప్పొచ్చింది. ఎంతలా కడుపు నొప్పంటే ఆమెకి ఎప్పుడొచ్చినా రిపీటెడ్‌గా వచ్చేది. ఎగ్జాంపుల్‌గా వచ్చేది. ఫస్ట్ ఏమైంది ఆమెకి 8:30కి కడుపు నొప్పితో వచ్చింది. ఫస్ట్ డే. వామిటింగ్ సెన్సేషను, వాంతులు, వాంతయితే రిలీఫు. ఇట్లా చక్కరొచ్చి పడిపోయింది. 8 మెడిటేషన్‌కొచ్చేసి మెడిటేషన్‌లో పడిపోయింది. పడిపోయిన తర్వాత అప్పుడు నక్సంగ్ ఫస్ట్ స్టార్టింగ్ డే గదా! ఫస్ట్ నక్సంగ్ రోడిచ్చాం తగ్గింది. మళ్ళొచ్చింది. మళ్ళీ 8:30, 9:00 అక్రివేషన్ డైలీ వస్తుందనుకున్నాం. మళ్ళీ బ్రైన్ ఇవ్వాల్సొచ్చింది. బ్రైన్ ట్యూమర్ ఇచ్చిన తర్వాత తగ్గింది. తగ్గిందనుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ నిన్న 8:30కి వచ్చిన పెయిన్ ఇయాల హ్మ్. నిన్న 8:30కి వచ్చిన పెయిన్ ఇవాళ ఏమైంది? 7కి స్టార్ట్ అయింది. So, we consider and we took the case again. మొత్తం సింప్టమ్స్ అన్ని తీసుకున్నాం. మళ్ళీ సింప్టమ్ తీసుకుంటే దాహం ఉంది. ఆ పండి పొర్లాడుతుంది. విపరీతమైన నొప్పి. దాహం ఉంది. నోరు ఎండిపోతోంది. ఏ మందు ఇస్తాను చెప్పండి?
బ్రయోనియా బ్రయోని ఇచ్చాను, తగ్గలేదు. మళ్ళీ ముందు రోజు తగ్గింది కానీ మళ్ళీ వచ్చింది. ఆర్సెనిక్ ఆల్బమ్ నేట్రమూలికి వచ్చా ఎక్యూట్లు అంది, ఎక్యూట్లు ఆర్సి నాట్రమోర్ ఇవ్వలేం. అయితే ఆర్సికాలం 200 ఇచ్చా, కరెక్టే సార్ చెప్పింది. ఆర్సికాలం 200 ఇచ్చా, ఏం పని చేయలే. పండి పొరలాడుతూనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ చుట్టాలు చూసి సార్ ఇవాళకైతే ముందు ఎమర్జెన్సీకి వెళ్తాను సరే అని వాళ్ళు ఎవరో చుట్టాలు చెప్తే వాళ్ళు ప్యాంట్ టాప్లు ఏవో ఇస్తే అని మళ్ళీ తగ్గింది అనుకున్నారు. అబ్బా బాగా తగ్గిందని అనుకున్నారు వాళ్ళు. మళ్ళీ రోజు మళ్ళీ 4 o'clock స్టార్ట్ అయింది, 4:30కి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. అంటే ఇంత చిత్రంగా ఉంది వీడి కేసు. మామూలుగా మళ్ళీ 4:30కి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. ఇట్లా కాదు అని మళ్ళీ సిమ్టమ్స్ అన్నీ క్లియర్గా తీసుకుంటే అప్పుడేం చేశా, దాహం ఉంది, ఈవినింగ్ అగ్రవేషన్ ఉంటుంది, పొట్ట ఉబ్బరంగా ఉంది, పొట్ట మాత్రం బిగ్గరగా ఉంటుంది, లైకో 6 కూడా లైకో 6 వేసా. గాలి కావాలని లేదు, కార్బోవేజ్ లేదు, సిమ్టమ్స్ లేవు. బట్ పీరియాడిసిటీ ఈజ్ వెరీ ప్రామినెంట్, గుర్తుపెట్టుకోండి. చైనా వేసా పని చేయలేదు, అస్సలు పని చేయలేదు. లైకో 6 వేసా డోసు, కొంచెం పెరగలేదు. పావుగంట అయిన తర్వాత నొప్పి మామూలుగా ఏంటి స్టార్ట్ అవుతే కొంచెం మెల్లగా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫాస్ట్గా పెరిగేది, ఇవాళ పెరగలేదు. అయిన తర్వాత మళ్ళీ లైకో మళ్ళీ ఒక పావుగంట అయిన తర్వాత మళ్ళీ లైట్గా పెరగడం స్టార్ట్ అయింది. మళ్ళీ 6 ఇంకోటి వస్తుంది 6 ఇంకోటి వేసేస్తే మళ్ళీ కొంచెమే తగ్గింది. ఎందుకంటే చాలా వైలెంట్ పెయిన్, అది భయంకరమైన బీభత్సమైన పెయిన్. అది మళ్ళీ కొంచెం పెరిగింది, మళ్ళీ తగ్గింది. మళ్ళీ 7కి అట్లా మళ్ళీ ఇంకో డోస్ వేసాను. కొంచెం ఇస్తుంది, వస్తుంది పోతుంది. తర్వాత 8:30కి అట్లా చూసి చాలా మటుకు తగ్గిందంటే ఆ పోస్ట్ అటాక్లో లైకో 30 వేశాను. మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇక తగ్గిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 4:30కి మళ్ళీ లైట్గా స్టార్ట్ అయింది. ఇవాళ ప్లాసిబో ఇచ్చా, తగ్గిపోయింది. ఇవాళ ఇక ఆ టైంకి మాత్రం చూపించిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ రాలి అయిన తర్వాత మళ్ళీ రోజు కూడా మళ్ళీ ఆ టైంకి మళ్ళీ కనిపించినప్పుడు మళ్ళీ కొంచెం పెరిగింది. ఇవాళ వాళ్ళు మళ్ళీ టెన్షన్ పడ్డారు, కంగారు పడ్డారు, సార్ ఎందుకు మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ లేకో 30 ఒక డోస్ ఇచ్చి ఆ తర్వాత 200 ఇస్తే కంప్లీట్గా నొప్పి తగ్గింది. నొప్పితో పాటు మోకాలు నొప్పులు కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే చెప్తున్నాను, మనం ఇంతకుముందు హనుమాన్ గారు చెప్పినారు పొటెన్సీ ఎట్లా పెంచుకోవాలి అనే దానికి ఎగ్జాంపుల్గా మీకు ప్రాక్టికల్ చెప్తున్నాను. హనుమాన్ గారు ఒక డ్రగ్ సెలెక్ట్ చేసినప్పుడు పొటెన్సీస్ ఎట్లా పెంచుకోవాలి, అట్లా వెన్ అవర్ రెమెడీస్ ప్రూవ్డ్ రైట్ దెన్ గో కాషియస్లీ in acute especially starts with the low potencies. It is very very important because మనకి ఏంటంటే రిప్లేషన్ చేసుకోవడానికి చాలా సుఖంగా ఉంటుంది. అట్లా మన మాస్టర్ గారు ఇచ్చినది హనుమాన్ మనకు ఈకే గారు ఇచ్చింది మళ్ళీ చదువుకున్నాం. వాడిన మందు పనిచేయుచుండగా రోగమునకే విధముగాను సంబంధించని బాధలను కలిగించి కొత్త వేదనను పుట్టించినచో అది సారూప్య ఔషధము కాదని ఆ రోగి అభివృద్ధిని కలిగించదని గ్రహింపవలెను. అది కొత్త లక్షణాలకు వచ్చిందంటే అది ఏమాత్రం కూడా కరెక్ట్ మెడిసిన్ కాదు. ఎప్పుడైనా ఇట్టి ఉద్రిక్త పరిస్థితి పుట్టి మనము లెక్క చేయవలసినంతగా ఉద్రేకించినచో వీలైనంత తొందరలో ఆ ఉద్రేకమును నివారించుటకు దానికి వెరుడైన మందును ప్రయోగించవలను. ఆ ఉద్రిక్త సివియర్గా ఉందనుకో, సివియర్గా ఉంటే ఏం చేయాలి, యాంటీడోట్ చేయాలి. ఇక్కడ ఏంటి, సివియర్గా ఉంది, కొత్త లక్షణాలు కనిపించారు ఇప్పుడు నేను చెప్పిన కేసెస్లో, అందుకని యాంటీడోట్ చేయాల్సిన అవసరం పడలేదు. కొత్త లక్షణాలు రాలేదు కానీ పాత నొప్పి తగ్గలేదు, సో మనకు యాంటీడోట్ చేయాల్సిన అవసరం పడలేదు. కొత్త చెప్తాను
అటు పైన ఉద్రిక్త పరిస్థితి తగ్గిన వెనుకనే సారూప్య ఔషధంను వాడవలెను. లేదా ఉద్రిక్తములైన బాధలు అంత తీవ్రములు కానప్పుడు అవి పుట్టిన వెంటనే ఇక వేచి ఉండక సారూప్య ఔషధం వాడవచ్చు. ఒకవేళ వైలెన్స్గా ఉంటేనే యాంటీడోట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ మీరు లక్షణాలను తీసుకొని మందు ఇవ్వండి. లేకపోతే అంత వైలెన్స్గా లేవు కొత్త సిమ్టమ్స్ అంటే మళ్ళీ ఇక లక్షణాలను తీసుకొని కొత్త డ్రగ్ ఇవ్వండి. నేను అదే చేశాను. మళ్ళీ లక్షణాలు తీసుకొని కొత్త డ్రగ్ ఇచ్చిన తర్వాత చాలా మటుకు తగ్గిపోయింది. అంటే చెప్తున్నాను ఒక కేసు మనకి పాథలాజికల్‌గా అది ఎట్లా వెళ్తుంది కూడా ఐడియా ఉండాలి. దట్ వాట్స్ హనుమాన్ సజెస్టెడ్ us యూ షుడ్ నో ది నాలెడ్జ్ ఆఫ్ ది డిసీజ్ ఆల్సో. అప్పుడు మనకి వాళ్ళకి ఏం జరిగింది స్కాన్ చేశా. స్కాన్ కూడా నార్మల్‌గానే ఉంది. అంత సివియర్ పెయిన్ ఉంటుంది. అట్లా అన్నమాట. నెక్స్ట్. ఓకేనా? క్లియరా? ఇది ఇందులో హనుమాన్ గారు ఇచ్చింది. ఇంకేమైనా ఇంటర్ కరెంట్‌గా ఏ డ్రగ్ ఇచ్చారు సార్? ఇంటర్ కరెంట్‌గా ఏమన్నా మేజం డ్రగ్ ఇచ్చారా? ఏమీ లేదు. అవర్ రెమెడీ ఈస్ రాంగ్. చైనా టోనిక్ ఇచ్చాను కానీ అది కూడా సిమ్టమ్స్ ప్రకారమే ఇచ్చా. ఆమెకి రిపీటెడ్‌గా వస్తా ఉంటే ఇప్పుడు ఇట్ ఈస్ గివింగ్ షార్ట్ రిలీఫ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఈజ్ ఇంక్రీజింగ్. అవర్ రెమెడీ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంక్రీజింగ్ కాకుండా కొన్ని రోజులు తగ్గి మళ్ళీ వస్తుందనుకో దెన్ అప్పుడు ఇంటికరెంట్‌గా ఇవ్వాలి. ఇంటికరెంట్ ఇవ్వాలంటే యువర్ రెమెడీ షుడ్ బి రైట్ అండ్ ఇట్ ఈస్ నాట్ సస్టైనింగ్. దెన్ ఓన్లీ యూ షుడ్ గివ్ ఇంటర్కరెంట్. ఓకేనా సార్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డాక్టర్ గారు ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో థర్స్ట్ అనేది లైకోపోడియంకి తక్కువ ఉంటుందని చెప్పి ఒకటి అంటారు. తర్వాత లేదు 4 to 8 మీరు 7 కూడా ఇచ్చామంటున్నారు. ఇక్కడ మరి ఇలాంటప్పుడు ఈ సిచ్యువేషన్ అప్పుడు అలా చేయొచ్చా? అంటే ఎట్లా? మరి 4 to 8 ఎగ్జిబిషన్ కదా లైకోపోడియం. సివియర్ కడుపు నొప్పి ఉన్నప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ అప్పుడు కరెక్ట్ ఇండికేటర్ ఏమిటి అగ్రవేషన్ టైము. అందుకని లో పొటెన్సీస్లో స్టార్ట్ చేశాం కదా. కానీ అదే అగ్రవేషన్ టైంలో ఒకవేళ సిమ్టమ్స్ అంత వైలెన్స్గా ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉంది, తప్పదు. దట్ డిపెండ్స్ ఆన్ ది డిస్క్రిమినేషన్ ఆఫ్ ది డాక్టర్. ఇప్పుడు అన్ని లక్షణాలు సరిపోయి ఖచ్చితంగా సార్. ఎందుకంటే మాకు కూడా వచ్చాయి. మేము అట్లా కొన్ని కేసెస్లో స్పాయిల్ చేసుకున్నాను నేను. ఇది అగ్రవేషన్ సివియర్గా ఉండి 12 అగ్రవేషన్ ఉన్నప్పుడు బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆర్సిగల్లో క్రానిక్ కేసెస్లో ఇచ్చి పాడు చేసుకున్నాను. ఎక్యూట్ కేసులో మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. క్రానిక్ కేసెస్లో మాత్రం అట్లా ఇవ్వకండి. ఎక్యూట్లో మాత్రం లో పొటెన్సీ తీసుకొని అవసరం ఉంటే హైపర్టెన్సీ తర్వాత ఇచ్చుకోండి. అందుకని నేనేం చేశా 8:30 తర్వాత లైకో 30 ఇచ్చా. అంతవరకు లైకో 6తో ఇంప్రూవ్మెంట్ ఇచ్చా బాగా. అట్లా. ఓకేనా సార్? ఓకే. ఓకే. we'll go for the plumbum metallicum today again. Okay. Mani master ki senior homeo classes, master homeo awareness classes by homeo brotherhood. Okay. Plumbum metallicum PB ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. మళ్ళీ ఎక్కువ రిపీట్ చేయదలుచుకోలేదు. సాఫ్ట్ హెవీ మెటల్. ఇట్ వాస్ ప్రూవ్డ్ బై అవర్ మాస్టర్ హెరింగ్, లామ్, ట్రింక్స్, నెర్రింగ్. Chilly patient. Plumbum is a chilly patient, cold emaciated, needs clothing even in a warm weather. The chilly patient అనమాట. కొంచెం ఎగ్జర్సైజ్ చేసినా చల్లబడిపోతూ ఉంటాడు. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. థర్స్టీ రైట్ సైడ్ రెమెడీ.
ప్రామినెంట్ యాంటీ స్టెబిలిటీ రెమెడీ, డీప్ యాక్టింగ్ రెమెడీ. నెక్స్ట్ అడాప్టెడ్ టు అడల్ట్స్. కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ ప్లమోమీటర్లో. ఎక్సెసివ్ అండ్ ర్యాపిడ్ ఎమాసియేషన్ ఉంటుంది. ఫేస్ గ్రీజీ, wrinkled, puckered, shriveled and drawn over the bones. No fat deposition over the body. చాలా హెవీ బిల్డ్ ఉంటాడు వీడు. హెవీ బిల్డ్ ఉండి ఎవరు ఎత్తుకున్నా ఏడవడం. అంత ఎమోషనల్ కాదు వీడు. స్క్వారిష్ ఫేస్, రెక్టాంగిల్ ఫేస్ ఉంటుంది వీటిది. అండ్ యాంగిల్స్ ఆర్ వెరీ షార్ప్ ఉంటాయి. ఎక్స్ప్రెషన్ లెస్ తక్కువ ఉంటుంది. జైగోమాటిక్ ప్రామినెన్స్ ఉంటుంది. ఇట్లా 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 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది. చిక్స్ ఆర్ ప్రామినెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫేస్ చిక్స్ ఆర్ కంప్రెస్డ్, ఇట్లా ఉంటాయి. షార్ప్ కవర్స్ ఉంటాయి. ఎరప్షన్స్ సప్రెస్ చేసిన తర్వాత సెక్సువల్ ఎక్సెస్లో ఎక్కువ శారీరక శ్రమ చేసిన తర్వాత వచ్చే బాధల్లో ఇవన్నీ కూడా చెప్పాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫిజికల్ జనరల్స్. ఫిజికల్ జనరల్స్లో స్లో అండ్ ఇన్సీడియస్ ఆన్సెట్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ది ప్లమం. గుర్తుపెట్టుకోండి. చాలా ర్యాపిడ్గా వచ్చిందంటే ప్లమోమెటాలికం కాదండి. ప్లమోమెటాలికం కాదు. అంతకుముందు ఒక కేసు చెప్పాను మీకు. పారాలిటిక్ ఐలైటిస్ అంటే మొత్తం చిన్న ప్రేగు మొత్తం పారాలిసిస్ వచ్చింది అంటే వాడికి మోషన్ రావట్లేదంటే అది కొంత పీరియడ్ తర్వాతనే వచ్చింటది. వాడికి అంతకుముందు ఎరప్షన్స్ వస్తే దానికి మందులు వాడిన తర్వాత ఇది వచ్చింది. మళ్ళీ వాడికి ప్లమోమెటిస్తే తగ్గి ఎరప్షన్స్ వచ్చాయి. అయితే ఇదేమి ఆన్ ఆఫ్ సడన్ రాలేదు. కొంత పీరియడ్ తర్వాత స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ స్లో అండ్ ఇన్సీడియస్ ఆన్సెట్. గుర్తుపెట్టుకోండి. చాలా స్లో అండ్ ఇన్సీడియస్ ఆన్సెట్లోనే మనకు ప్లమోమెటాలికం ఇండికేట్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ క్రానిక్ కేసెస్. అట్లా అంటే ఎక్యూట్ ఐలైటిస్, అది కొన్ని ఎక్యూట్స్ ఉంటాయి, అందులో ఇంత స్లో ఉండదు. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్స్ అపియర్ స్లోలీ, ప్రోగ్రెసివ్లీ, బట్ హ్యావింగ్ వైలెంట్ సైడ్ సిమ్టమ్స్. స్లోగా మెల్లగా బాగా పెరుగుతూ ఉంటాయి. వెరీ చేంజబుల్ ఇన్కోహరెంట్ క్యారెక్టర్ కమింగ్ ఇన్ సింగిల్ పార్ట్స్. పారాలిసిస్ ఆఫ్ ది సింగిల్ పార్ట్స్. పారాలిసిస్ ఒక అవయవంలో పారాలిసిస్ వచ్చి ఉంటుంది. యాక్టివిటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ స్లో డౌన్ ఇన్ పేస్. అవయవాలన్నీ కూడా క్రమక్రమంగా స్లోగా అయిపోతూ ఉంటాయి. నర్వ్స్ కెనాట్ కన్వే దేర్ మెసేజ్ విత్ ద యూజువల్ యాక్టివిటీ. నర్వ్స్ కెనాట్ కన్వే దేర్ మెసేజ్ అంటే నర్వ్స్ ఎంత ఇప్పుడు ఇచ్చిందనుకో నొప్పి వెంటనే తెలియదు వాడికి. కొంచెంసేపు అయిన తర్వాత ఓ అంటారు అనమాట. అట్లా ఉంటాడు వాడు. స్లగిష్ ఇన్ స్కిన్ ఆల్సో, అదే చెప్తాం ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. స్లో అండ్ స్లగిష్. అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ అండ్ మోషన్ రిలీవ్ బై హార్డ్ ప్రెషర్ అండ్ రబ్బింగ్. టచ్ చేస్తే నొప్పి ఎక్కువవుతుంది. బెటర్ బై హార్డ్ ప్రెషర్. గుర్తుపెట్టుకోండి. పెక్యులర్ పాయింట్స్ అనమాట ఇవి. ఎమాసేషన్ చాలా ప్రామినెంట్ ఉంటుంది ప్లమోమెట్లో. ఎమాసేషన్ అంటిల్ ద పేషెంట్ బికమ్స్ యాజ్ ఎ స్కెల్టన్. పెయిన్ఫుల్ పార్ట్స్ విథర్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్. ఏవైతే పెయిన్ ఉంటుందో ఆ పార్ట్స్ క్రమక్రమంగా చిక్కిపోతూ ఉంటాయి ప్లమోమెటాలికంలో. ఎక్సెసివ్ అండ్ ర్యాపిడ్ ఎమాసేషన్ ఆఫ్ ది బాడీ పార్ట్స్. ఈ ఎమాసేషన్ కూడా కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. ఎమాసేషన్ ఆఫ్ ది లిమ్స్ విచ్ వాజ్ ప్యారలైజ్డ్. పాయింట్ మాత్రం ఇంపార్టెంట్ ఫర్ ది ప్లమోమెటాలికం. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కోల్డ్ అండ్ ఎమాసియేటెడ్. ఎక్స్ట్రిమిటీస్ కోల్డ్, బ్లూ, నంబ్. నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఇవన్నీ చెప్పాం కనుక ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తున్నా. స్పాజమ్స్ ఎస్పెషల్లీ ఆఫ్ ది స్ప్లింటర్స్, క్రాంప్స్. పట్టేసినట్టుంటాయి నొప్పులు. వైలెంట్ క్రాంప్స్, కాంట్రాక్షన్స్. కన్స్ట్రిక్షన్ ఇన్ ఇంటర్నల్ ఆర్గాన్స్. పట్టేసినట్టుంటాయి నొప్పులన్నీ కూడా. నెక్స్ట్ రిట్రాక్షన్ ఆఫ్ అబ్డమిన్, ఆనస్, టెస్టిస్, నావెల్ ఎక్సెట్రా. ఎట్లా ఉంటుంది? రిట్రాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్. రిట్రాక్షన్ ఇది మనం మామూలుగా ఏం చేస్తాం? కడుపు నొప్పిలో వెనకాల నుంచి దారం పెట్టినట్లు కానీ ఒక వైర్ పెట్టి గుంజినట్లు వెనకాల వైపు పొట్ట నుంచి వెనకాల నొప్పి ఉంటుంది అంటే ప్లమోమెటాలికం 230 ఇస్తాం, బాగా తగ్గుతుంది. అట్లా యాజ్ ఇఫ్ అబ్డోమినల్ వాజ్ డ్రాన్ బై ఎ స్ట్రింగ్ టు ద స్పైన్. ఓకే, బై ఎ స్ట్రింగ్ ఒక ఇది పెట్టి లాగినట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెన్షన్ ఆఫ్ స్ట్రింగ్ పుల్లింగ్ బ్యాక్ ఆర్ ఇన్. ఒక
వైర్తో లాగినట్టు ఉంటుంది. ఎంటర్ పాయింట్ ఫర్ ది ప్లవోమెటాలికం. ఫుల్ ఆఫ్ కాంట్రరీ ఆస్పెక్ట్స్, చాలా కాంట్రరీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి paralysis of the one set of the muscles, ligaments are with contraction of the another set of the symptoms. Okay, ఓ సైడ్ ఏమో ప్యారలిస్ అయిపోతే ఇంకో సైడ్ ఏమో క్రాంప్స్ వస్తాయి. టిపికల్ పాయింట్స్ ఇవి. హ్యూమన్ లో అట్లా ఉండదు. నెక్స్ట్, రిట్రాక్షన్ ఇన్ జనరల్ విత్ డిస్టెన్షన్ ఆఫ్ అబ్డమెన్. అబ్డమెన్ పుట్ట డిస్టెన్షన్ ఉంటుంది, రిట్రాక్షన్ ఉంటుంది. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ విత్ డిస్టెండెడ్ బ్లాడర్. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాయి. యూరిన్ రిటెన్షన్ అయిపోయింటుంది, అంటే బంధించబడుతుంది, మళ్ళీ బ్లాడర్ మొత్తం ఉబ్బై ఉంటుంది. లైట్నింగ్ పెయిన్స్ దట్ ఎగ్జర్ట్స్ క్రైస్. మెరుపులు మెరిసినట్లు ఉంటాయి నొప్పులు, వాళ్ళకి చాలా మెరుపులు మెరిసినట్టు నొప్పి ఉండి బోరింగ్ పెయిన్స్ ఉంటాయి. కన్వల్సివ్ ట్రెంబ్లింగ్, జర్కింగ్ లింబ్స్. కన్వల్సివ్ ట్రెంబ్లింగ్ అండ్ సార్ చెప్పండి. మీ వాయిస్ క్లియర్ లేదు సార్. వాయిస్ క్లియర్ లేదు, అసలు వాయిస్ వస్తలేదు సార్ మీది. జిఎస్ఎన్ గారు, మీ వాయిస్ రావట్లేదు సార్. మెసేజ్ పెట్టండి. నెక్స్ట్, లైట్నింగ్ పెయిన్స్ దట్ ఎగ్జర్ట్స్ క్రైస్. వీడియో వాయిస్ బాగా వస్తుంది సార్. ఓకే, జిఎస్ఎన్ గారు వీడియో ఆపితే వాయిస్ వినపడుతుంది. ఓకే, నెక్స్ట్, నెట్ ప్రాబ్లం. lightning pains that exerts cries, boring cramps, convulsive trembling and jerking of the limbs, chronic epilepsy with marked aura with hemorrhages. Next, hematosis is interfered with the rapid reduction of numbers of red corpuscles. హెమటమాసిస్ అంటే బ్లడ్ రావడం కూడా ఉంటుంది. ఆర్టీరియోస్క్లీరోసిస్ విత్ హైపర్టెన్షన్, ఇది కూడా చెప్పుకున్నాం లాస్ట్లో. ఆ హైపర్టెన్షన్లో రక్తనాళాలన్నీ కూడా గట్టిపడడం వల్ల వస్తుంది. స్మాల్ అన్యూరిజమ్స్ ఆల్ ఓవర్ ది బాడీ, మొత్తం శరీరం మొత్తం కూడా నరాలన్నీ, చిన్న చిన్న నరాలన్నీ కూడా చిట్లిపోయి ఉంటాయి, అదనమాట. నెక్స్ట్, బ్లడ్ వెసల్స్లో లోపల ఉండే ట్యూనికా ఇంటిమా అయితే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల బ్లాక్ అవుతాయి. నెక్స్ట్, డిస్టింక్ట్ బ్లూ లైన్ చిగుర్ల మధ్య, అది పండ్ల చిగుర్ల మధ్యలో మీద ఒక బ్లూ లైన్ ఉంటుంది. ఎక్సెసివ్ పెయిన్, రేడియేటింగ్ పెయిన్ విపరీతంగా ఉంటుంది. నెక్స్ట్, రేడియేటింగ్ పెయిన్ కూడా ఉంటుంది. నెక్స్ట్, ఎగ్జాగరేషన్ ఆఫ్ హర్ కండిషన్, ఇది కూడా ఉంటుంది ప్లూమెట్లో. ఎగ్జాగరేషన్ ఆఫ్ కండిషన్, దానికి ఎగ్జాగరేట్ చేస్తూ ఉంటాడు, పెయిన్ ఉండేదానికన్నా ఎక్కువగా ఫీల్ అవుతుంటాడు. నెక్స్ట్, మెరాస్మస్ ఆఫ్ ఇన్ఫాంట్స్ విత్ లార్జ్ హెడ్ అండ్ ఎక్స్ట్రీమ్ కాన్స్టిపేషన్. సారీ, మెరాస్మస్ ఆఫ్ ది ఇన్ఫాంట్ విత్ లార్జ్ హార్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ కాన్స్టిపేషన్. స్టూల్స్ ఎట్లా ఉంటాయి, చాలా పెద్ద పెద్దగా ఉండి మలబద్ధకం విపరీతంగా ఉంటుంది. పిల్లలు చిక్కిపోయి ఉంటారు, పొట్ట బాగా పెద్దగా ఉంటుంది, అట్లా అనమాట. లార్జ్ అబ్డమెన్. లెడ్ పారాలిసిస్ ఆఫ్ ఇది చీఫ్లీ ఇన్ ఎక్స్టెన్సార్స్, ఇంతకుముందు చెప్పుకున్నాం పియానో ప్లేయర్స్లో ఇది ఎక్స్టెన్సార్స్లో పనిచేస్తుంది. ఇంపల్స్ టు స్ట్రెచ్ విత్ అబ్డమెన్ డిస్ట్రెస్, ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలనుకుంటా పోయినసారి. ఇంపల్స్ టు స్ట్రెచ్ 12వ పాయింట్ నుంచి చెప్పుకోవాలి సార్. 12వ పాయింట్ నుంచి చెప్పుకోవాలి సార్. 12వ పాయింట్ నుంచి చెప్పుకోవాలి సార్. అట్లాగా, ఓకే, సరే. సరే సార్. ట్యూనికా బ్లడ్ వెసల్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట వీళ్ళకి. నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా సార్? క్లియర్ సార్, క్లియర్, వెరీ క్లియర్. ట్యూనికా ఇంటిమా ఈజ్ ఎఫెక్టెడ్ విచ్ వాజ్ సాఫ్ట్ బికమ్ హార్డ్. యాక్చువల్ ఏంటంటే బ్లడ్ వెసల్స్లో ఏవైతే మనం పైప్ చూస్తామో, నీళ్ళు పట్టే పైప్ చూస్తాం కదా, అది ఎంత సాఫ్ట్ ఉంటే అంత బాగా ఫ్లోగా పోతుంది. అయ్యాకుండా కొన్ని రోజుల తర్వాత లోపల మొత్తం పాకార చేరుతో చూసినావా, తర్వాత
ఫ్లో ఆగిపోద్ది. ఫ్లో మామూలుగా తగ్గిపోతా ఉంటుంది. అట్లా మన బ్లడ్ వెసల్స్ లోపల కూడా లోపల చుండికాయ ఇంటిమా అని ఒక ఇన్నర్ లేయర్ ఉంటదనమాట. అది గట్టిపడడం వల్ల రక్త ప్రసరణ తగ్గుతా ఉంటది. రాను. అప్పుడు నరాలు చిట్లిపోతా ఉంటాయి. అట్లనమాట. అప్పుడు రాను రాను ఆ యొక్క ఆ పైపులో ఉండే ఈ సున్నితత్వం ఎళ్ళిపోద్దనమాట. నెక్స్ట్ హెచ్‌బీ రైజెస్ అబోవ్ నార్మల్ లెవెల్స్. హెచ్‌బీ చాలా పెరిగిపోతా ఉంటది. నెక్స్ట్ ఆర్టీరియల్ బ్లడ్ థిక్, డార్కిష్, స్లో బ్లూ లైన్ గమ్స్. ఈ లోపల ఉండే బ్లడ్ ఏదైతే ఉందో అది బ్లాక్‌గా డార్క్ అయిపోయి ఉంటుంది గనక ఈ యొక్క చిగుర్ల మీద ఒక బ్లాక్ లైన్ వస్తది. అది మీన్స్ అది గుర్తు ఏంటి చెప్పండి? గమ్స్ మీద బ్లాక్ లైన్ వచ్చిందంటే ఏంటి గుర్తు? Syphilitic tendency, sir. బ్లూ లైన్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ lead poisoning. lead poisoning లో అదొక సింప్టమ్. క్రానిక్ lead poisoning లో పెయింటర్స్ ఉంటారు కదా! పెయింట్ చేసే వాళ్ళకి అట్లా వస్తాయన్నమాట. చాలా రోజుల తర్వాత lead పాయిజన్ చేసి వాళ్ళకి పట్టుకోపోతే క్రాంప్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎట్లా పడుకుంటే అటు సైడ్ పడుకోపోతాయి. ఇవన్నీ lead పాయిజనింగ్ సింప్టమ్స్ వచ్చి lead పాయిజనింగ్ సింప్టమ్స్‌లో మీకు ఈ బ్లూ లైన్ ఆన్ ద గమ్స్ ఉంటే ప్లబోమెటాలిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్సెసివ్ పెయిన్ ఇన్ ద అబ్డోమెన్ రేడియేట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. కడుపు నొప్పి వచ్చేసి శరీరంలోని అన్ని అవయవాలకు ఇట్ విల్ రేడియేట్. గుర్తుపెట్టుకోండి. నాట్ షిఫ్టింగ్. షిఫ్టింగ్ పెయిన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రేడియేటింగ్ పెయిన్. షిఫ్టింగ్ పెయిన్ అంటే ఒకసారి ఇక్కడ వస్తది, ఒకసారి ఇక్కడ వస్తది, ఒకసారి ఇక్కడ వస్తది. ఇట్ ఈస్ కాల్డ్ షిఫ్టింగ్ పెయిన్. అయిన తర్వాత రేడియేటింగ్ పెయిన్ అంటే ఏంటి అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇట్లా ఇట్లా రేడియేట్ అవుతా ఉంటది. అంటే అక్కడ ఉంటది. ఇంకో దగ్గరికి ఇట్లా బాణంలాగా వస్తా ఉంటుంది. దాన్ని రేడియేటింగ్ పెయిన్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాగరేటెడ్ హెర్స్ కండిషన్. వాడు కొంచెం నొప్పి వచ్చినా ఎక్కువ ఫీల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ప్లబోమెట్ వాళ్ళకి కూడా వాడు సివియర్. యాక్చువల్‌గా అట్లా కూడా మళ్ళీ అట్లా అని మనం వాడిని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎందుకు? అది ఎక్కడ కండిషన్ కన్నా తీసుకుపోతుంది. ఇట్ ఈస్ మోస్ట్ సివిలిటిక్ రెమెడీస్. సివిలిటిక్ రెమెడీస్‌లో సివిలిటిక్ పర్సనాలిటీస్‌లో ఏ చిన్నదైనా అది పెద్దగా అవుతుంది. వాళ్ళు కూడా అట్లా ఫీల్ అవుతారు. గుర్తుపెట్టుకో. ఎగ్జాగరేట్స్ హర్ కండిషన్. ది ఎగ్జాగరేట్స్ హర్ కండిషన్. నెక్స్ట్ మామూలుగా ఎక్కువ పెయిన్ ఫీల్ అయ్యే వాళ్ళు ఏ రెమెడీస్ చెప్పండి? మామూలుగా పెయిన్ ఉంటే పెయిన్ కి ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు క్యామమిల్లా. ఆ? ఇంకా కేమిలా కాకుండా ఇంకా ఆరిక గుడ్. ఇంకా కాకులస్ ఇండికస్ ఉంటుందండి. కాకులస్ ఇండికస్ ఏమో సార్ నాకు ఇది idea. భూతద్దంలో చూస్తూ ఉంటారు. ఆహా హైపరికం సార్. హైపరికం హయోస్టియామస్. పల్స్టిల్లా సార్. పల్స్టిల్లా. పల్స్టిల్లా కూడా కాదు. పల్స్టిల్లా అంత ఉండదు. స్ట్రెమోనియం. హయోస్టియామస్ లో ఉంటది. Legampal, sir. ఎడంపాల్లో ఉండపోవచ్చు సార్. అది చూసుకోవాలి ఒక్కసారి. చూసి మీకు క్లియర్ గా మళ్ళీ రూబ్రిక్ చూసి చెప్తా. ఎందుకంటే రెగ్యులర్ గా మెటీరియల్ లో మనకైతే ఈ పాయింట్స్ లో ఎక్కువ ఉంటుంది. ఎగ్జాగరేటెడ్ హెర్స్ సింప్టమ్స్ అనేది. ఓకే. నెక్స్ట్ గౌట్ ట్రాపికల్ స్వెల్లింగ్స్. గౌట్ లో కూడా ఇంపార్టెంట్ రెమెడీ. ఇది చాలా ఇంపార్టెంట్ రెమెడీ. గౌట్ అంటే కీళ్ళు కూడా బొటన వేలు అవన్నీ కూడా బాగా వాచి నొప్పిగా ఉంటాయి. గౌట్ అంట దాన్ని. నెక్స్ట్ మెరాస్మస్ ఇన్ ఇన్ఫాంట్స్ విత్ లార్జ్ హార్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ కాన్స్టిపేషన్. ఇది ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్. కొంతమంది పిల్లల్లో చాలా ముఖ్యమైన ఎంట్రీ పాయింట్ ఇది. దాన్ని బట్టి వాళ్ళకి మంది ఇచ్చేయచ్చు ప్లబోమెటాలిక్. పిల్లలు చిక్కిపోతా ఉంటారు. పొట్ట మాత్రం లా ఉంటుంది. మోషన్ చాలా హార్డ్ ఉండి అస్సలు బయటికి రాదు. అటువంటి వాళ్ళని ప్లబోమెటాలిక్ ఇస్తే వాడికి మొత్తం ఆ చిక్కిపోవడం తగ్గిపోద్ది. మోషన్ ఫ్రీ అయిపోద్ది. క్రమక్రమంగా మళ్ళీ మామూలుగా పిల్లాడు అయిపోతాడు. గుర్తుపెట్టుకోండి. అసిమిలేషన్ పెరుగుతాయి. అన్నీ పెరుగుతాయి. ఎందుకని అలాంటి పిల్లలు మాత్రం మీరు మిస్ చేయకండి. మెరాస్మస్ ఆఫ్ ఇన్ఫాంట్స్ విత్ లార్జ్ హార్డ్ ఎక్స్ట్రీమ్ కాన్స్టిపేషన్ విత్ లార్జ్ అబ్డమెన్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇటువంటి పిల్లలు దే ఆర్ ది ప్లబోమెటాలిక్ చిల్డ్రన్స్.
మీకు ఒకసారి చిల్డ్రన్స్ అని తీసుకుంటా కేసు. కాకపోతే మాకు టైం దొరకాలి. ఇప్పుడు ఈ మధ్య ఫుల్లు ఈ ఉన్నాయి కదా! ఎక్యూట్స్ ఉన్నాయనికి అసలు టైం దొరకట్లేదు. చిల్డ్రన్స్ తీసుకోవచ్చు ఒకసారి. కాల్కేరి చిల్డ్రన్స్ ఎట్లా ఉంటారు? బెరేట చిల్డ్రన్స్ ఎట్లా ఉంటారు? ప్లమమిడగలం చిల్డ్రన్స్ ఎట్లా ఉంటారు? కదా! ఈ రెమెడీస్ అయితే రాసుకోండి కంపారిజన్‌లో. నాకు మైండ్‌లో ఉన్నప్పుడు టక్కున ఎవరు రాసుకొని నాకు గుర్తు చేస్తే నేను మళ్ళీ ఆ నోట్స్ తయారు చేసి మీకు ఇస్తా. సైకిలా పిల్లలు ఎట్లా ఉంటారు? కెమిలా పిల్లలు ఎట్లా ఉంటారు? పల్సిలా పిల్లలు ఎట్లా ఉంటారు? నెక్స్ట్ ఆరం మెటాలిగం పిల్లలు ఎట్లా ఉంటారు? అట్లా. నెక్స్ట్ లెడ్ పారాలిసిస్. చిల్డ్రన్స్ టైప్ అని ఒక బుక్ ఉంది సార్. చిల్డ్రన్స్ టైప్ అని ఒక బుక్ ఉంది. ఓకే. ఓకే. ఎవరు సార్ ఆథర్ ఎవరు? ఆ, నేను మీకు లింక్ ఇది పెడతాను. సరే. సరే. ఓకే. ఓకే. కానీ నెక్స్ట్ లెడ్ పారాలిసిస్ ఈస్ చీఫ్లీ ఆఫ్ ఎక్స్టెన్సార్స్. ఇక్కడ ఎక్స్టెన్సార్స్‌లో ఎక్కువ మటుకు పారాలిసిస్ వస్తది. ఎందుకు అనేది మనం చదువుకుందాం ఇప్పుడు. మళ్ళీ చదువుకుంటాం. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫోర్ ఆర్మ్ ఆర్ అప్పర్ లింబ్. ఫోర్ ఆర్మ్ అండ్ అప్పర్ లింబ్ ఇవి ఎక్స్టెన్సార్స్ వస్తాయి. ఫ్రమ్ సెంటర్ టు పెరిఫరీ పారాలిసిస్ వస్తది. విత్ పార్షియల్ అనస్థీషియా ఆర్ ఎక్సెసివ్ అనస్థీషియా, హైపరెస్థీషియా ప్రొసీడెడ్ బై పెయిన్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఒక చోట అసలు స్పర్శ ఉండదు. లేదా క్రానిక్‌లో క్రమంగా స్పర్శ తగ్గిపోద్ది. ఎక్యూట్‌లో ఏంటి? ఒక దగ్గర చోట ఎక్కువ పెయిన్ వస్తది. హైపరెస్థీషియా ఇన్ ఎ స్పాట్ అంటాడు దాన్ని. లేదా కొంచెం పెయిన్‌కి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ప్లమమిడాలిగం యొక్క సింప్టమ్స్. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంపల్స్ టు స్ట్రెచ్ విత్ అబ్డామినల్ డిస్ట్రెస్. వాడు కొంతమంది ఒళ్ళు విరుస్తుంటే గుర్తున్నదా? అబ్బా! ఇట్లా విరుస్తున్నారు. కొంచెం ఇబ్బంది, కడుపులో ఇబ్బంది ఉన్నవాడా వాళ్ళు ఒళ్ళు విరిచేస్తుంటారనమాట. స్కిన్ మాస్క్డ్ డ్రైనెస్ ఆఫ్ స్కిన్, ఎంటైర్ ల్యాక్ ఆఫ్ పర్స్పిరేషన్. మాస్క్డ్ డ్రైనెస్ ఆఫ్ స్కిన్, మార్క్డ్ డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్. బయోనియాలో ఎంత డ్రైనెస్ ఉంటదో స్కిన్ ప్లమమెట్లా కూడా అంత డ్రైనెస్ ఉంటది. ఎంటైర్ ల్యాక్ ఆఫ్ పర్స్పిరేషన్. అసలు చెమట కొంచెం కూడా ఉండదు. ఒక చుక్క కూడా ఉండదు ఇందులో. ఇలాంటి స్కిన్ డిసీజ్. నేను ఇలాంటి కేసుల్లో చూశాను సార్. ఓ కేసులో విపరీతమైన స్కిన్ ర్యాషెస్ వచ్చింది. కంప్లీట్ డ్రైనెస్ ఉంది. అయితే ఆమెకు ఫైనాన్షియల్ స్ట్రెస్ తర్వాత ఇట్లా వచ్చాయి. వచ్చిన తర్వాత విపరీతమైన దురదలు ఎంత తగ్గలేదు. బ్రయోనియా 200 ఇస్తే దురదలు తగ్గిపోయినాయి. స్కిన్ డ్రైనెస్ కూడా కంప్లీట్ తగ్గి మంచిగా స్మూత్ స్కిన్ అయిపోయింది. మాయిశ్చరైజర్ రాసేసుకుని కాదు. లోపల నుంచి డ్రైనెస్ తగ్గిపోయి మంచి స్మూత్ స్కిన్ అయిపోయింది. ఇంకో కేసులో కూడా చూసా. ఎందుకు ఇచ్చారండి? ఎందుకు ఇచ్చారు బ్రయోనియా? యాంగ్జైటీ అబౌట్ మనీ మ్యాటర్స్. బ్రయోనియా ఇస్ ద మనీ మ్యాటర్స్. దే ఆర్ వెరీ యాంగ్షియస్ అబౌట్ మనీ మ్యాటర్స్. వాళ్ళకి మనీ మ్యాటర్స్‌లో ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది. వాడి చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండాల. బ్రయోనియా గుర్తుపెట్టుకోండి. వాడు చాలా బిజినెస్ మైండ్. వాడు మెటీరియలిస్టిక్ ఫెలో బ్రయోనియా వాడు. నాన్ ఎమోషనల్ ఫెలో. ఓకేనా? నెక్స్ట్ స్ట్రిక్చర్ ఆఫ్టర్ గనోరియా. గనోరియాకి సార్ నాన్ ఎమోషనల్ సార్? సార్ నాన్ ఎమోషనల్ సార్? ఎమోషనల్ నాన్ ఎమోషనల్. బ్రయోనియా. నాన్ ఎమోషనల్, లెస్ ఎమోషనల్ వాడు. ఓకే సార్. అందుకని ఏమంటారు దాన్ని డ్రయోనియా అంటారు. బ్రయోనియా కూడా డ్రయోనియా అంటారు. మామూలు చదువుకుంటే మేము సరదాగా మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ డ్రైడ్. నెక్స్ట్ స్ట్రిక్చర్ ఆఫ్టర్ గనోరియా. Dry is dry. నెక్స్ట్ గనోరియా అది అది పురుషాంగం కానీ వాళ్ళ దగ్గర ఏదైనా అంటే గనేరియా అనేది సెక్సువల్ డిసీజ్, ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అది వచ్చి తగ్గిన తర్వాత ఏమవుద్ది? స్ట్రిక్చర్ ఏర్పడుతుంది. స్ట్రిక్చర్ అంటే ఆ నాళం మూసుకుపోతుంది. అప్పుడు అలోపతిలో ఏమైనా వైద్యం ఉందా చెప్పండి? ఎలాంటి వైద్యం ఉంది స్ట్రిక్చర్కి? ఎక్స్టర్నల్ గా పెన్నిస్ మీద ఒక రాడ్ పెట్టి పొడుస్తారు లోనకి. ఒకటి ఫస్ట్ వాళ్ళు ఏమో చిన్న ఆపరేషన్ చేస్తారు. మైనర్గా ఆపరేషన్ దాన్ని యూరిథ్రల్ స్ట్రక్చర్ అంటారు. యూరిథ్రల్ స్ట్రక్చర్ అంటారండి దాన్ని. స్ట్రిక్చర్ అంటే దగ్గర కావాలని అర్థం. యూరిథ్రల్ స్ట్రక్చర్ అంటారు. అవును సార్. అదే యూరిథ్రల్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటి అంటే దగ్గరగా కేసులు కావడం. కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు. అవును. ఆ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. అదే దానికి కారణం ఎక్కువ మటుకు గనోరియా, సిఫిలిస్ ఇలాంటివి వచ్చినప్పుడు
అలోపతిలో వైద్యం ఉండదు. ఒక చిన్న నాళం ఇస్తారు. ఒక చిన్న పైప్ లాగా ఇస్తారు. ఆ పైప్ ఎప్పుడు దాంతో క్లీన్ చేసుకుంటా ఉండమని చెప్తారు. ఇది మీకు కొంచెం నాళం సన్నగా పడిపోతుంటే మళ్ళీ లావు అవుతారు. మళ్ళీ ఒకవేళ రాను ఆ పైప్ కూడా పట్టదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికెళ్ళాలా. డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఆపరేషన్ డైలేటర్స్ ఏసి, మళ్ళీ దాని ఆపరేషన్ చేసి, లైట్‌గా చేసి, డైలేట్ చేసి, మళ్ళీ పంపించి, మళ్ళీ ఈ పైప్‌తో మళ్ళీ కొంచెం పెద్ద పైప్ ఇచ్చి, మళ్ళీ కొంచెం సన్న పైప్ ఇచ్చి, ఈ పైప్‌తో చేసుకోని అంటారు. రాను మొత్తం మూసుకో. హోమియోపతిలో నువ్వు కరెక్ట్ డ్రగ్ ఇచ్చిన తర్వాత యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతది. యూరిన్ ప్రెషర్ పెరుగుతది. ఇట్ ఇండికేట్స్ స్ట్రక్చర్ ఈస్ అగైన్ ఇంక్రీజ్డ్. అప్పుడు అంత రోజు చేసుకోవాల్సిన అవసరం పడదు. నేను కేసెస్ చూసా. ఇచ్చిన తర్వాత రోజు చేసుకోవాల్సిన అవసరం పడదు. యూరిన్ ఫ్లో బాగుంటది. తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్‌గా మనకు చాలా రెమెడీస్ ఉన్నాయి. అట్లా ఇస్తే తగ్గిపోతాయి. నెక్స్ట్ యూట్రస్ కాజింగ్ అబార్షన్స్ ఆర్ మిస్‌క్యారేజ్. గర్భసంచి ప్లమ్ మెటాలికంలో అబార్షన్స్ ఎందుకు అవుతాయి అంటే గర్భసంచి చాలా చిన్నగా ఉంటది. మాల్ డెవలప్‌మెంట్‌గా ఉంటది. అందుకని వీళ్ళలో అబార్షన్స్ గానీ ఇవి ఎక్కువ గర్భస్రావాలు. నెక్స్ట్ సప్రెషన్ ఆఫ్ యూరిన్ విత్ అన్‌కాన్షియస్ ఫ్యూర్డ్ బై ప్లమ్ మెటాలికం. సప్రెషన్ ఆఫ్ యూరిన్ అండ్ అన్‌కాన్షియస్ గుర్తుపెట్టుకోండి. ఎంత డేంజరస్ కండిషన్ అది. యూరిన్ అంచుకున్నాడనుకో వెంబడే కోమాలోకెళ్ళిపోతా ఉంటాడు. అది ప్లమ్ మెటాలికంగా ఉంది. ఎందుకు? మామూలుగా యూరిన్ అదే సోరవాడనుకో యూరిన్ అణిచిపెట్టిన యూరిన్ ఆపుకున్నాడనుకో వాడికి అన్నీ అంత కాంప్లికేషన్స్ రావు. అంత డేంజరస్‌గా అంత లైఫ్ థ్రెటనింగ్ సింప్టమ్స్ రావు. మెడోర్నం అనుకో అదే సపోజ్ సైకోటిక్ అనుకో వాడికి కొంచెం మోడరేట్‌గా లాంగ్ స్టాండింగ్‌లో వచ్చాయి సింప్టమ్స్. అదే సిఫిలిటిక్ మయాజం ఉన్నవాడికి సప్రెషన్ ఆఫ్ యూరిన్‌లో ఎక్కడో దెబ్బ కొడతది. వైలెంట్‌గా కొడతది, మళ్ళీ చిన్నగా కొట్టదు. అదే అంటాడు సప్రెషన్ ఆఫ్ యూరిన్ విత్ అన్‌కాన్షియస్. అంటే ఎంత సివియర్ ఉన్నట్టు కదా! అన్‌కాన్షియస్ అంటే మొత్తం ఇది కోమాలోకి వెళ్ళిపోతా ఉంటాడు. ఇది యూరిన్ ఆపుకోవడం వల్ల. అంత డేంజరస్ ఉంటాయి. అలాంటి పాయింట్స్ మీకు దొరికితే మాత్రం మంచి ఇంప్రూవ్‌మెంట్ వస్తది. నెక్స్ట్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కదా సార్ అట్లాగే? ఆబ్వియస్‌లీ అది డైరెక్ట్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటది. సిఫిలిటిక్‌లో ఇండైరెక్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటదన్నమాట. సార్ సిఫిలిటిక్ మయాజంలో. నెక్స్ట్ రిట్రాక్షన్ ఆఫ్ టెస్టిస్ అండ్ పెనిస్ ఇన్ hypogastrium after sexual exercise and suppressed eruptions. రిట్రాక్షన్ ఆఫ్ పెనిస్ అండ్ టెస్టిస్ మొత్తం బయటికి లాగినట్టు ఉంటుంది. పోస్ట్ డిప్థెరిక్ పారాలిసిస్ విత్ హైపరెస్థీషియా. డిప్థీరియా అంటే ఇక్కడ కంఠసర్పి అంటారు. గొంతులో పొర వచ్చేసి ఒక రకమైన లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అంటారు. అది ప్రాణం పోయేంత పెద్ద డిసీజ్ అది. డిప్థీరియా, కంఠసర్పి. అలాంటివి వచ్చి తగ్గిన తర్వాత అప్పటి నుంచి గొంతు పారాలిసిస్ అయిపోయి ఇట్లా ముట్టుకుంటే నొప్పి అంటాడు. ముట్టుకుంటే నొప్పి కుడ్ నాట్ బియర్ టు బి టచ్డ్. ఇట్లా ముట్టుకొనియడు. అలాంటి పారాలిసిస్‌లో మీకు ప్లమ్ మెటాలికం చాలా మీరు ఆలోచించాల్సిన విషయం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రూపింగ్ ఆఫ్ అప్పర్ ఐలిడ్ విత్ ఫోటోఫోబియా, ప్రొఫ్యూజ్ లాక్రిమేషన్, కంజెషన్ ఆఫ్ ఐస్, ప్యూపిల్స్ కాంట్రాక్టెడ్. కనురెప్పలు డ్రూపింగ్ ఆఫ్ అప్పర్ ఐలిడ్స్. కన్ను రెప్పలు ఏవైతే ఉన్నాయో అప్పర్ ఐలిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద పడతా ఉంటాయి. ఫోటోఫోబియా వెలుతురు చూడలేదు, అస్సలు వెలుతురు చూడలేదు. ప్రొఫ్యూజ్ లాక్రిమేషన్ నీరు కళ్ళ నుంచి నీరు బాగా వస్తుంది. కంజెషన్ ఆఫ్ ఐస్ కళ్ళు కంజెషన్ ఉంటుంది. ప్యూపిల్స్ కాంట్రాక్టెడ్ కన్ను ఏవైతే ఉన్నాయో లోపల కాంట్రాక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇలాంటివి ఇంపార్టెంట్ ఇండికేషన్స్ ఇన్ కేస్ ఆఫ్ కోమా ఆల్సో. ఇలాంటివి ప్యూపిల్స్ కాంట్రాక్టెడ్, కంజెషన్ ఆఫ్ ఐస్, కంజెషన్ ఆఫ్ ది బ్రెయిన్ ఉండి లాక్రిమేషన్ నీరు గారుతూ ఉంటుంది, వెలుతురు అస్సలు చూడలేడు. అటువంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు కోమాలో ఉన్నప్పుడు ప్లమ్ మెటాలికం మీద దొరికితే మీకు వండర్స్ చూపిస్తుంది. ఇది కెంట్ గారు ఇచ్చిన పాయింట్. ప్యూపిల్స్ కాంట్రాక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. నెక్స్ట్ contracture of lower limbs and emaciation, extreme constipation,
పుల్లింగ్ ఇన్వర్డ్ సెన్సేషన్ ఇన్ ద అబ్డమిన్ వాస్ క్యూర్డ్. మొత్తం కాళ్ళు మొత్తం బిగదీసి ఎమాసేషన్ చిక్కిపోయి మలబద్ధగా ఉండి నొప్పి వెనక నుంచి ఒక వైర్ పెట్టి లాగుతున్నట్లు నొప్పి ఉంటుంది. అటువంటి వాటిలో కూడా ప్లమోమెటాలికం చాలా మంచిది. నెక్స్ట్ డిజైర్స్ ఫ్రైడ్ థింగ్స్. ఎండిపోయినది తింటాడు ఎక్కువ మటుకు. ఎస్పెషల్లీ ప్లమోమెటాలికం డిజైర్స్ ఫర్ ది డ్రైడ్ థింగ్స్, ఫ్రైడ్ థింగ్స్. ఫ్రై ఏవి ఎక్కువ మటుకు బిస్కెట్ ఇష్టపడతాడు. వాడు బిస్కెట్ ప్యాకెట్ తింటుంటాడు ప్లమోమెటాలికం. వాడు గుర్తుపెట్టుకోండి, అంత ఇష్టం వాడికి. లేదా హాట్ చిప్స్ ఎక్కువ తింటాడు. ప్యాకెట్ తింటా ఉంటారు ప్లమోమెటాలికం వాళ్ళు. నెక్స్ట్ అఫెన్సివ్ ఫుడ్ స్వెట్స్. కంపు వాసనతో కూడే చెమటలు, చాలా కంపు వాసన ఉంటాయి. సెలీషియల్ కూడా ఉంటాయి. అమ్యులేటెడ్ బై రబ్బింగ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రబ్బింగ్ చేస్తే రిలీఫ్ ఉంటుంది. వాడు అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ బెటర్ బై హార్డ్ ప్రెషర్ అండ్ రబ్బింగ్. అవి మీకు ఎక్యూట్లో కనిపించాయనుకో, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ టు బి థింక్ ఆఫ్. ఓవర్ పవరింగ్ స్లీప్ ఇన్ వర్కింగ్. పని చేస్తుంటే నిద్ర వస్తుంది వాడికి, మొత్తం వస్తాడు. ఒక ఆయన చెప్పాడు, సార్ నాకు ఎప్పుడు డ్రైవింగ్ చేయడానికి పోయినా కూడా విపరీతమైన నిద్ర వస్తుంది సార్ అని చెప్తాడు. అంటే గాలి వలన అంటే కాదు సార్, హెల్మెట్ పెట్టుకుంటా అన్ని పెట్టుకుంటాం, కానీ నాకు ఎందుకో డ్రైవింగ్ బైక్ తీసానా వెంటనే 5-10 నిమిషాలు మొత్తం వస్తాయి. ఎంత ఎంత తింటావి కదా. ఓవర్ పవరింగ్ స్లీప్ ఇన్ వర్కింగ్ అంటారు దాన్ని. అలాంటి స్టెబిలిటీ అవి దొరికితే మాత్రం మీకు ఎటువంటి డిసీజ్ మాత్రం కూడా క్లియర్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ సార్ బుక్స్ చదివితే కూడా నిద్ర వస్తుంది సార్ ఎక్కువ మందికి. అది కామనే జనరల్గా మన అందరికి అలవాటు. ఎందుకంటే నేను అందుకని చెప్తున్నా సార్, నిద్ర పట్టట్లేదు చాలా మంది చెప్తారు కదా. చెప్తే 9 తర్వాత 8:30 తర్వాత సెల్ పక్క పెట్టని చెప్తా. పక్క పెట్టేసి మంచి చందమా బుక్ కానీ మాస్టర్ గారి బుక్స్ అని నీకు ఇష్టమైన ఏ బుక్ ఉంటే ఆ బుక్ తీసామని చెప్తా. చదివితే నిద్ర వస్తుంది. లేదా అంత సింపుల్ వే పెట్టుకొని మనం ఎందుకు. నెక్స్ట్ ఓవర్ పవరింగ్. ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకా డ్రగ్స్ ఏమైనా ఉన్నాయండి నిద్రపోయాయి? అవి చూడాలి సార్, చూసిన తర్వాత అది డైరెక్ట్ రూబ్రిక్ అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు బ్రెయిన్ హైపాక్సీ అంటారు కదా దాన్ని. అది వేరు సార్. హైపాక్సీ అంటే ఆక్సిజన్ తగ్గుతుంది. అవును, ఇప్పుడు దాని వల్ల కాదు అట్లా నిద్ర వచ్చేది. దాని వల్ల కాదు, ఎందుకంటే అప్పటిదాకా బాగానే ఉంటాడు కదా వాడు. అన్నిట్లో అట్లా హైపాక్సీ వల్ల నిద్ర రాదు. అట్లా మన నైట్ కూడా నిద్ర వస్తుంది. హైపాక్సీ కాదు కదా మనకి. హైపాక్సియాలో నిద్ర రావడం ఒక సిమ్టమ్ అంతే. అని నిద్ర కేసులో హైపాక్సియా ఉండదు. ఓకే, నెక్స్ట్ యాంటిసిపేషన్ విత్ పెయిన్ ఇన్ ది అబ్డమెన్. కొంచెం కడుపు నొప్పి వచ్చిన విపరీతమైన టెన్షన్ పడతాడు, చాలా టెన్షన్ పడతాడు. యాంటిసిపేషన్ ఉంటుంది, బాగా యాంటిసిపేషన్ ఉంటుంది. నెక్స్ట్ బర్నింగ్ ఇన్ అల్సర్స్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ ది రెమెడీ ఎవ్రీవేర్. ఎక్కడ చిన్న అల్సర్ వచ్చినా మంట ఉంటుంది, చాలా మంట ఉంటుంది. బర్నింగ్ ఇన్ అల్సర్. ఓకే, నెక్స్ట్ ఓకే, నేను తర్వాత చెప్తాను, నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను నేను. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఇది దీనికి 1 అవర్ పడుతుంది. ఎక్సలెంట్ అవి పీపీటీ చెప్తాను. ఒక పాయింట్ చెప్తా. మనకు వర్టిబ్రేస్ ఉంటాయి కదా, వర్టిబ్రాస్ వెన్నెముక. అయితే ఏ వెన్నెముక ఎక్కడ ప్రాబ్లం వస్తే దానికి సంబంధించిన ఏ క్వశ్చన్స్ అడగాలి అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇది సర్వైకల్ 7 ఉంటాయి అనమాట. సర్వైకల్ వర్టిబ్రేస్ 7 ఉంటాయి. సర్వైకల్ వర్టిబ్రా ఇండికేట్ ఎస్టీమ్ ఆర్ రెస్పెక్ట్. ఎవరో మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. ఏం లేదు, సరిపోతుంది. నీలకంఠం గారు మ్యూట్ చేయిస్తున్నాను, మళ్ళీ మ్యూట్ చేసుకో, మీరు అన్మ్యూట్ చేయకండి ప్లీజ్. ఓకే, సర్వైకల్ అంటే మెడకు సంబంధించినవి మామూలుగా స్పాండిలైటిస్ ఇవన్నీ వస్తాయి కదా. అంటే ఏం అడగాలి మీ క్వశ్చన్ ఏంటంటే, ఎస్టీమ్ ఎక్కడ తిప్పింది, ఎక్కడ గౌరవం ఎక్కడ తగ్గింది. మీకు గౌరవం తగ్గిన సిచ్యువేషన్స్ ఏమి ఉన్నాయి,
అడగాలి. అడిగితే వాడు చెప్తాడు. దాన్ని బట్టి డైరెక్ట్‌గా మీరు తీసుకొని ప్రాపర్ కరెక్ట్‌గా రెమెడీ ఇస్తే కంప్లీట్‌గా కాన్స్టిట్యూషన్ మ్యాచ్ చేసిస్తే మొత్తం స్పాండిలైటిస్ కంప్లీట్‌గా తగ్గిపోతుంది సార్. సో, వెన్ సర్వైకల్ ఈజ్ ఏమంటారు దాన్ని? స్పాండిలైటిస్ ఆర్ సర్వైకల్ ఈజ్ ఎఫెక్టెడ్. యూ కెన్ ఆస్క్ క్వెషన్ వాట్ ఈస్ వేర్ యువర్ ఎస్పెక్ట్ ఈజ్ ఇంజ్యూర్డ్. గౌరవం ఎక్కడ తగ్గిపోయిందని అడగాలి. నెక్స్ట్ వెన్ థొరాసిక్ వర్టిబ్రేస్ 12 ఉంటాయి థొరాసిక్ వర్టిబ్రేస్. ఇట్ ఇండికేట్స్ అంబ్లికస్ ఆర్ మదర్. జనరల్‌గా ఇవి మాక్సిమం ఇవైతే థొరాసిక్ వర్టిబ్రేస్ ఎక్కువ మటుకు కావు. డిస్క్ ప్రొలాప్స్ కానీ, డిస్క్ డిజనరేషన్ కానీ థొరాసిక్‌లో కావు. ఎంత క్రూరుడైతేనే వాడికి అవుతాయి. ఎందుకు? ఎవరికైనా ఎంత అదినా అమ్మ అంటే చాలా ప్రేమ ఉంటది ఆడికి. ఎంత వాడు నీచుడైనా కూడా. రావణాసుడికి కూడా వాళ్ళ అమ్మ అంటే ప్రేమ. వాళ్ళ అమ్మ చెప్పింది మాత్రం ఖచ్చితంగా వింటాడు. వినే వాడు వాళ్ళ అమ్మ అడిగితే వాడు అది తీసుకొని వస్తాడు. ఆత్మలింగం తీసుకోవడానికి వెళ్తాడు. అట్లా అనమాట. థొరాసిక్ వర్టిబ్రేస్ ఈక్వల్ టు మదర్ అంబ్లికస్. జనరల్‌గా 99.99% కూడా థొరాసిక్ వర్టిబ్రేస్ ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. అదనమాట. అందుకని ఇవి ఎక్కువ ఇట్ ఇండికేట్స్ మదర్ థొరాసిక్. నెక్స్ట్ లంబార్. ఇది ఎక్కువ చూస్తున్నాం ఫ్రీక్వెంట్‌గా 60-70% కేసెస్‌లో లంబార్ వర్టిబ్రేస్ ఎక్కువ డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ డిజనరేషన్ ఇవి ఎక్కువ చూస్తుంటాం. అవి ఎలాంటి కేసెస్‌లో అవుతాయి? ఫ్యామిలీ మెంబర్స్‌కి పడక ఇవి ఎక్కువ కామన్ ఇప్పుడు కదా! మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనకు పడరు. బ్రదర్స్ అంటే పడరు. ఫాదర్ సపోర్ట్ ఉండదు. ఏం అవసరం లేదు నాకు. వాడి సపోర్ట్ డబ్బులు కావాలి గానీ ఫాదర్ అక్కర్లే. కదా! లేదా ఫాదర్ నాకు సపోర్ట్ చేయట్లేదు అనే ఫీలింగ్. వీటిలో లంబార్ స్పాండిలైటిస్ కానీ వస్తాయి. అలాంటి కండిషన్స్ వస్తాయి గుర్తుపెట్టుకో. అట్లా అవి ఎఫెక్ట్ చూపించినప్పుడు లంబార్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మీన్స్ లంబార్ ఇండికేట్స్ సపోర్ట్. When they feel loss of support or there is differences with the relation with the families or brothers or father, then lumbar spondylosis will come. గుర్తుపెట్టుకో. అవి ఊరికే రావు. మీరు ఆ క్వశ్చన్స్ వేసి వాటిలో మందిస్తే తగ్గిపోతుంది సార్. సమ్ టైమ్స్ ఫైనాన్షియల్ టెన్షన్స్ ఆల్సో. నాకు ఫైనాన్షియల్‌గా బర్డెన్ ఉంది. మా ఫాదర్ గానీ, మా బ్రదర్ గానీ ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. దిస్ ఫీలింగ్ ఆల్సో కాజెస్ దిస్ వన్. అందుకని వేర్ ఈజ్ ద సపోర్ట్ ఈజ్ డిఫెక్టివ్, దెన్ దిస్ లంబార్ విల్ కమ్. ఆర్ లంబార్ స్పాండిలోసిస్ కేసెస్ యూ కెన్ ప్రూవ్ దట్ వేర్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ద సపోర్ట్. మీరు ఇట్లా చూసుకోగలిగితే అప్పుడు దాన్ని కరెక్ట్‌గా మీరు దగ్గు తీసుకోగలుగుతారు. ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్‌గా వస్తుంది. నాకు ఎందుకు ఉపయోగపడుతున్నాయి తెలుసా ఇవి? కరెక్ట్‌గా ప్రాబ్లమ్ ఇప్పుడు వాడు చెప్పడు అవన్నీ కూడా. మనం ఏదో మయాస్మెటిక్ రెమెడీ అనుకొని అట్లా వెళ్తా ఉంటాం. కారణం అట్లే ఉంటది. నెక్స్ట్ ఇదన్నమాట. ఇందులో డౌట్ ఉందా ఎవరికైనా? అర్థమైందా బానే? క్లియర్ సార్, అర్థమైంది. ఎందుకంటే ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ ప్రోబ్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ అంబ్లికస్. స్ట్రింగ్ పుల్లింగ్ అబ్డమిన్ బ్యాక్. అబ్డమిన్ బొడ్డ దగ్గర ఇట్లా వైర్ లాగినట్టుంటే అది ప్లమం మెటాలికా. రిట్రాక్షన్ ఆఫ్ అంబ్లికస్. రిట్రాక్షన్ ఆఫ్ అంబ్లికస్ కూడా బొడ్డు లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అది కూడా ప్లమం మెటాలికా అంటే బెరెటకార్. పెయిన్ విత్ రిట్రాక్షన్ ఆఫ్ అంబ్లికస్ అది కూడా ఉంది. 2 మార్క్స్‌లో ఉంది. నెక్స్ట్ హీట్ ఆఫ్ అంబ్లికస్. బొడ్డు దగ్గర ఏదో ఉందో అది బాగా వేడి అయిపోయి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్లమం మెటాలికం సింప్టమ్సే. మూమెంట్స్ ఇన్ అంబ్లికస్. ఏవో మూమెంట్స్ ఉంటాయి. ట్వింగింగ్ ఇన్ అంబ్లికస్. రకరకాల ట్వింగ్లింగ్స్ అంటే ఏవో ఇటు కదులుతున్నట్టు ఉంటాయి. హార్డ్నెస్ అంబ్లికస్. బొడ్డు హార్డ్ అయిపోయి ఉంటుంది. ఆబ్సెస్ ఇన్ అంబ్లికస్. ఇవి చీమకురుపులు వస్తాయి బొడ్డు దగ్గర. ఇవన్నీ కూడా ఇగో రిట్రాక్షన్ ఆఫ్ అబ్డమిన్.
ఇది కూడా మొత్తం మొత్తం పొట్టంత లోపలికి వెళ్ళిపోయింది చూసారా? ఇట్ ఈస్ ఆల్సో ప్లమమ్ మెటాలికమ్. గుర్తుపెట్టుకో, చాలా ఇంపార్టెంట్. అవర్షన్ టు ఫ్యామిలీ మెంబర్స్, ప్లమమ్ మెటాలికమ్ ఇస్ ద ర్యాంక్ రెమెడీ. అందుకే వాటి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కువ మనకు సర్వైవల్ ప్రాబ్లమ్స్ రావు, డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవర్షన్ టు ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, నెక్స్ట్. వాడికి అంత ఇష్టం ఉండదు. సెపియా ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. మామూలుగా ఫాస్ఫరస్ ఈజ్ అఫెక్షనేట్ రెమెడీ. ఓకే, నెక్స్ట్. అంబ్లికస్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అంబ్లికస్ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ అంబ్లికస్ మీన్స్ మదర్ రిలేషన్స్ ఆర్ రిలేషన్ విత్ ద రూట్స్ ఎఫెక్టెడ్. అర్థమైందా? అంబ్లికస్ అంటే ఏంటంటే దెర్ ఈస్ రిలేషన్షిప్ కట్ విత్ ద మదర్. అంబ్లికస్లో ప్రాబ్లం వస్తుంది. అంబ్లికస్లో చీమగడ్డ రావడం, అంబ్లికస్లో కురుపు రావడం, రిట్రాక్షన్ ఆఫ్ అది రావడం, ఏవో జరుగుతూ ఉంటాయి. ఎందుకో? అంబ్లికస్ ఇండికేట్స్ మదర్ రిలేషన్. వీడి రిలేషన్ మదర్తో సరిగ్గా లేకపోతే అంబ్లికస్ ఎఫెక్ట్ చూపిస్తారు. లేదా చాలా అప్పుడు ఏ మందులు వేయాలి సార్? వాడి యొక్క రియాక్షన్ ఏంటో కనుక్కోవాలా. ఏం జరిగింది, వాడి ఆహా. రియాక్షన్ ఏంటి, వాడు ఎట్లా ఫీల్ అయ్యాడు, ఆహా. దాన్ని బట్టి డ్రగ్ సెలెక్ట్ చేయాలి. ఇది ఏంటి అంటే మనకు పాథాలజీని బట్టి ఏం జరిగిందో తెలుసుకోవడానికి పనికొస్తుంది. దానికి తగ్గట్టు ఓకే సార్. వాడి ఎమోషన్స్ని బట్టి, వాడి రియాక్షన్ని బట్టి, వాడు ఏ మ్యాజంలో ఉన్నాడు దాన్ని బట్టి డ్రగ్ కరెక్ట్గా సెలెక్ట్ చేస్తే ఫాస్ట్ ట్రీట్మెంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. అంటే ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్స్ ఎవరు లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళకు కూడా అది ఎట్లా వర్తిస్తుంది? అప్పుడు అలాంటి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో చూసుకోండి. అలాంటి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు, అట్లా సపోర్ట్ ఇచ్చే వాళ్ళతో రిలేషన్ ఎట్లా కట్ అయింది, వాళ్ళతో రిలేషన్ ఏం మార్పు వచ్చిందో అడగండి. ఓకేనా? ఓకే. వాడు Somebody will be there. వాడు ఫాదర్గా ఎవరిని అనుకుంటున్నాడు? అమ్మ నాకు మొత్తం ఈయనే సార్, చిన్నప్పటి నుంచి ఈయనే నన్ను కాపాడాడు సార్, వేణమమ్మను ఎవరో ఉంటారు అట్లా అన్నమాట. గుడ్ క్వశ్చన్, మాకు కూడా వచ్చింది, మేము కూడా అడిగాం సార్ ఇది. ఒక అది గర్భాంచి వచ్చినప్పుడు పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తే, గర్భాంచి ప్రాబ్లం వస్తుందంటే పిల్లలు అనుకున్న వాళ్ళు కూడా, అంటే మడిది కావచ్చు, లేకపోతే మన పిల్లలు అనుకుంటారు, వాళ్ళు పెంచుతారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వీళ్ళు తట్టుకోలేరు, అప్పుడు గర్భాంచి ప్రాబ్లమ్స్ వస్తే అట్లా అన్నమాట. ఓకే, క్లియర్? నెక్స్ట్. ఇఫ్ దెర్ ఈస్ swelling in abdomen that is accomplished by headache, remedy could be plumbum, other remedies can be Graffiti syndrome. ఇది మీకు చెప్తాను తర్వాత. వీరికి కడుపులో నొప్పి వచ్చిందంటే తలనొప్పి వస్తుంది. ఇది కన్కామిడెంట్ పాయింట్, ఇంపార్టెంట్ కన్కామిడెంట్. ఇటువంటివి దొరికాయనుకో మీకు డ్రగ్ కరెక్ట్. ప్లమ్ మెటాలికం, గ్రాఫైటీ సిండ్రోమ్ 3లో ఉంటాయి. పీపుల్ హూ హేట్ క్రౌడ్స్ ఆర్ గెట్స్ హెడేక్ ఇన్ క్రౌడ్స్ ఆర్ he will headache in crowded rooms. బాగా క్రౌడ్గా ఉన్నాయనుకో రూమ్స్, అందులో హెడేక్ వస్తే వాళ్ళకి ప్లమ్ మెటాలికం మర్చిపోదు. అది కూడా లైకోపోడియం, ఇవన్నీ చాలా రెమెడీస్ ఉన్నాయి మళ్ళీ అందులో. హెడ్ పెయిన్ కంపెనీ క్రౌడ్ వాయిల్, వాడికి హెడేక్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? క్రౌడ్లో ఉంటాయి. ప్లమ్ మెటాలికంతో పాటు మెగ్నీషియం కార్బో, ప్లాటినా, స్టాఫియాగ్రీ ఇవన్నీ ఉంటాయి. ఫెయిడ్నెస్, జనరల్ క్రౌడెడ్ ఇన్ రూమ్స్, క్రౌడ్ రూమ్లో ఫెయిడ్నెస్ ఉంటుంది, అంటే మొత్తం కళ్ళు తిరిగి పడిపోతాడు, ప్లమ్ మెటాలికం. నెక్స్ట్, ప్యారలైస్ ఆఫ్ ది ఎక్స్టెన్సర్స్ మొత్తం ప్యారలైజ్ అయిపోతాయి కదా, ఇంతకు చెప్పుకున్న ప్లమ్ మెటాలికం. రిస్ట్ డ్రాప్ పియానో ప్లేయర్స్ కూడా ఇది ఉంటాయి. ఇది కూడా ప్లమ్ 3 మార్క్స్లో ఉంది. కాకులా సిండికస్ కూడా ఉంది. అయితే ఇది గురించి ఒక దానిలో చెప్తారు. అయితే మీకు ఒక మాయింట్ చెప్పేసి తర్వాత మెంటల్స్కి వెళ్తుంది. ఇది నేను తర్వాత చెప్తాను. ఏ డిజిట్ ఇది కొంచెం టైం పడుతుంది, ఇది చెప్పేస్తుంది. యాంగ్రీ, అబ్స్టినేట్, డెఫియంట్ చిల్డ్రన్ ఆల్వేస్ బెండ్ బ్యాక్ వెన్ యాంగ్రీ. ఇట్లా కొందరు పిల్లలు ఎట్లా ఏడుస్తారంటే, ఏడ్చి ఇట్లా 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 వెనక్కి వంగి ఇట్లా ఇట్లా ఏడుస్తారు. ఐడియా ఉందా? వాడు ఏడ్చాడంటే ఇట్లా కాళ్ళతో తంతూ ఉంటాడు, వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఇగో చూసారా, పై ఫోటోలో చూసావా, వాళ్ళ అమ్మాయి తల పట్టుకుంది, వాళ్ళ అమ్మమ్మ అట్లా. ఇగో వెనకాల ఆ పిల్లోడు చూడు ఎట్లా ఏడుస్తున్నాడు, ఇట్లా వెనక్కి విరుచుకొని, విల్లు వెనక్కి ఏడుస్తే ఎట్లా ఉంటుందో అట్లా విరుచుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మొండి వాళ్ళని మన లెక్క.
చాలా మొండిగాలు. డెఫియంట్ చిల్డ్రన్, ఆబ్స్టినేట్ చిల్డ్రన్, ఆల్వేస్ బెండ్ బ్యాక్ వెన్ యాంగ్రీ. కెమిల్లా, టారంటులా, నక్స్వామిక, మెర్సాల్ ఇవన్నిట్లో కూడా ఉంది. ఇలాంటి పాయింట్ మనకు జలాప దొరుకుతుంది మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్స్లో కూడా. ఇన్ మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్స్ ఆల్సో చైల్డ్ బెండ్ బ్యాక్ ఇండికేట్స్ మదర్ వాజ్ అడమెంట్ అండ్ స్టబ్బర్న్. మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్స్లో సిక్యూటో విరోజ కూడా వస్తుందండి. సిక్యూటో విరోజ కూడా వస్తుందా? సిక్యూటా ఇస్ వెరీ జలాప కూడా డిఫరెంట్. వస్తుంది సార్. సిక్యూటాలో ఫిట్స్ వచ్చినప్పుడు మాత్రమే అట్లా ఉంటుంది, అది వేరు. మీకు యాంగ్రీ, ఇట్ ఇండికేట్స్ యాంగర్, మోర్ యాంగర్. జలాప వస్తుంది కదా సార్. సార్ చెప్పండి. జలాప చలాపాలో ఇది వినలేదు సార్. సైనిక్యులో అయితే విన్నాను. సైనిక్యులో మాత్రం ఉంటుంది. సైనిక్యులో ఆక్వా వెళ్ళు విరుచుకొని తన్ని ఎగురుతుంటాడు వాడు. కెమిల్లా, టారంటులా, నక్స్వామిక అండ్ మెర్సాల్. ఇది మనకు సార్ ఇచ్చింది ప్రొఫెసర్ సార్. కెమిల్లా, టారంటులా, నక్స్వామిక అండ్ మెర్సాల్ ఇవన్నీ కూడా రెమెడీస్లో కూడా అంత ఉంటుంది. సైనిక్యులా కూడా చాలా ప్రామినెంట్గా ఉంటుంది. యాంగ్రీ, ఆబ్స్టినేట్, డెఫియంట్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్. అయితే ఒకవేళ ఈ సిమ్టమ్ ఎక్కువ పిల్లల్లో ఉందనుకో, మదర్ మేబీ డామినెంట్, ఒకసారి చూసుకోండి అని చెప్తున్నాడు సార్. మదర్ డామినేటింగ్ లేడీ కావచ్చు. అర్థమైందా? ప్రెగ్నెన్సీలో అట్లా ఉన్నప్పుడు మిగతా చూసుకొని మీరు దానికి సంబంధించిన పెథాలజీ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్, అయితే 2 మెయిన్ సెట్స్ ఆఫ్ అబ్డమెన్స్ ఆఫ్ ది పర్ బ్యాక్. ఒక బ్యాక్కి ఎవరికైనా 2 సెట్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. 2 సెట్స్ ఆఫ్ మజిల్స్ వస్తాయి. ఒకటేమో ఎక్స్టెన్సార్, ఒకటే ఫ్లెక్సార్స్. ఫ్లెక్సార్స్ అంటేనేమో ముందుకు వంగేవి, ఎక్స్టెన్సార్స్ అంటే ఇనికి వచ్చేవి. అయితే ఫ్లెక్సార్స్ అంటే ముందుకు, ఫ్లెక్సార్స్ ప్యారలైస్ వల్ల ముందుకు ఇట్లా పడిపోతున్నాడు అంటే ఇండికేట్స్ సర్వెలిటీ, సరెండర్. ఎవరెవరికో కంప్లీట్ సరెండర్ అయిపోయిన అనమాట. నో కాంట్రాక్షన్ చేయలేడు వాడు అలాంటి పర్సన్. అందుకని ఒక వయసు వచ్చిన తల ఇట్లా వెన్నెముక వంగిపోతూ ఉంటుంది. ఎందుకు? కొందరిలో, అందరికి కాదు. మళ్ళీ నో కాంట్రడిక్షన్, అగ్రీ, నేను అగ్రీ అవుతున్నాను, నీ ఇష్టం, లెట్స్ గో విత్ యూ. అలాంటి పర్సన్స్ అనమాట వాళ్ళు. అంటే చెప్తున్నానే, వాడి మైండ్లో అలాంటి థాట్స్ తిరుగుతున్నాయని. ఐ విల్ సరెండర్. వాళ్ళు ఏమైనా చేసుకోని భయ్, నేను వాళ్ళు చెప్పినట్టు వింటా అంటారు. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు ఇలాంటి ఫ్లెక్షన్ ఆఫ్ ది బాడీ వస్తుంది. అర్థమైందా? ఇట్ ఇండికేట్స్ ఇట్. అదే కొందరు ఎక్స్టెన్షన్ విడుచుకుంటూ పోతా ఉంటారు కొంతమంది. డాగ్మాటిజం, ఎందుకు చేయవా వాడికి, నాకు సేవ చేయవా అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇట్లా ఒళ్ళు విడుచుకున్నట్టు ఉంటారు వాళ్ళు. డాగ్మాటిజం, వాడు నోటితో పని చేయించుకుంటాడు, అరిచి పని చేయించుకుంటాడు. ఆబ్స్టినెస్సీ, మొండిగాలు వాళ్ళని. స్టబ్బర్నెస్, చాలా మొండి, ఒళ్ళు వంగి వేయడం వల్ల స్టబ్బర్నెస్ ఎప్పుడు కాదు, గుర్తుపెట్టుకోండి. అటువంటి రెమెడీస్ రావు. వెనక్కి వెళ్ళి వెరుచుకునే వాళ్ళు మాత్రం ఇలాంటి సిమ్టమ్స్, ఇలాంటి మెంటాలిటీ ఉండొచ్చు. కాంట్రరీ, డిసగ్రీ, వాడు అన్నదానికి ఎదురు మాట్లాడితే కోపం వస్తుంది. అలాంటి వాళ్ళకి ఎక్స్టెన్సార్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని వాటికి ఏడ్చుకుంటూ ఉంటాడు. నెక్స్ట్, ఆపోజిట్ ల్యాంగ్ బ్యాలెన్స్ ఈచ్ అదర్ విత్ ఫిజికల్ మెంటల్ ఇన్ దేర్ విర్చ్యూస్. 2 బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళ మైండ్ని బట్టి మంచిగా ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇది క్లియర్ టుడే? అర్థమైందా? పర్లేదా? ఎందుకంటే ఇది కొంచెం కొత్త టాపిక్ కనుక మళ్ళీ అడుగుతున్నా. బాగుంది సార్. ఎక్సలెంట్ సార్. ఓకే, అంటే మీకు ఒక ఐడియా ఇస్తున్నాను, దాని ప్రకారం మీరు అర్థం చేసుకోవచ్చు ఒక సిచ్యుయేషన్ని. మాకు ఇట్లా ఇచ్చిన తర్వాత చాలా కేసెస్లో మాకు కొన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పుకున్నాం. సో ఇది అదొక్క టైం పడుతుంది, మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఏవి డిప్యూటీ కనెక్ట్ ఏది దేనికని చెప్పైనా అయిపోద్ది. సరే చెప్పేస్తాలే. లెఫ్ట్ సైడ్ లాస్ట్ 2 డిజిట్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి కాంటాక్ట్ చేయాలనుకో, ఇట్స్ మీన్స్ దర్ ఈస్ ప్రాబ్లమ్ విత్ ద హోమ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ హిస్ పెట్ ప్రాజెక్ట్స్. వాళ్ళు అనుకున్నవి కాకపోతే ఈ 2 సంబంధించినవి కాంటాక్ట్ చేస్తూ వస్తాయి. లెఫ్ట్ సైడ్ చెప్తున్నాను. నెక్స్ట్, ఏదో వాడు అనుకున్న ప్రాజెక్ట్ అయితే ఉందో అది స్టక్అప్ అయిపోయింది అంటే లెఫ్ట్ సైడ్ 2 ఫింగర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సార్ నాకు ఈ 2 వేళ్ళు మాత్రమే గుంజుతాయి అంటాడు. అంటే ప్రాబ్లం విత్ ద హోమ్ ఆర్ చిల్డ్రన్, గుర్తుపెట్టు.
ఆర్ పెట్ ప్రాజెక్ట్. వాడు ఏదైతే ఇది నా కలల ప్రాజెక్ట్ అనుకుంటాడు. ఇది మన పిల్లతో సమానం అనుకుంటాడు. అంత జాగ్రత్తగా దాన్ని ఆ ప్రాజెక్ట్ని చూసుకుంటూ ఉంటాడు. అది స్టక్ అయిపోయి ఉంటుంది. స్టక్ అయిపోగానే వాడికి ఈ 2 వేళ్ళు లాగుతుంటాయి. కెనాట్ ఫైట్ ఆర్ డూ ఎనీథింగ్ ఆఫ్ ఇట్. ఇంకేం చేయలేవు, స్టక్ అయిపోయింది, నాకు ఏం చేయలేకపోతున్నాను, గవర్నమెంట్ మారిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను అనుకుంటాను. ఈజ్ లిటరల్లీ ప్యారలైజ్డ్ అండ్ రిస్ట్రిక్టెడ్. అందుకని అవి ఆ 2 కూడా ఇట్లా పట్టుకొని పోతాయి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2 కూడా వెన్ ద ప్రాబ్లమ్ విత్ ద హోమ్ ఆర్ చిల్డ్రన్ ఆర్ హిస్ పెట్ ప్రాజెక్ట్. నెక్స్ట్ రైట్ సైడ్, లైక్ 2 fingers. Right side always with the occupation. Left side is the blood relation or children. Left side always pathology always indicates some. Right side ఈ 2 fingers ఎఫెక్ట్ అయినాయనుకో ఏంటంటే dissatisfied with a peon or menial worker, wants to remove him but cannot, maybe because of his union backing, or he is grown, or he is very old employee, he is stuck up, cannot fight. అటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు ఈ 2 వేళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి. వర్కర్స్, ఇట్ ఈస్ ఇండికేట్స్ వర్కర్స్. ఆఫీస్లో వర్కర్స్, వాడు ఓల్డ్ ఏంటాడు కానీ మనకు వీడికో పని కాదు, ఓల్డ్ పర్సన్ తీయలేడు, పాలిటిక్స్ అనమాట. వాడిని చేస్తే వాడు ఓసీ వాళ్ళు వస్తారు, లేకపోతే ఎస్సీ వాళ్ళు వస్తారు, ఎస్టీ వస్తారు. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండి దాన్ని ఏం చేయలేక అప్పుడు రాను ఈ 2 ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో 2 కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. లాస్ట్ 2 fingers రైట్ సైడ్. అర్థమైందా? ఇది క్లియర్గా ఒక ప్యాథాలజీ డెవలప్ అయిందనుకో దానికి మీరు బ్యాక్గ్రౌండ్ మీరు కరెక్ట్గా దానికి దొరికేసుకోగలిగితే మాత్రం ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది సార్. దానికి బాగా చదవాలి. డిఫరెంట్ పర్సన్స్ని ఏం జరిగిందో మీరు తీసుకోవాలి బ్యాకప్. కేస్ టేకింగ్లో తీసుకుంటా ఉంటే దీనికి మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. క్లియరా ఇప్పుడు? బోత్ హ్యాండ్స్ ఉంటాయి సార్ మరి. క్లియర్ సార్. ఈ కాన్సెప్ట్ మీద కొంచెం క్లాసెస్ పెడితే బాగుంటుంది సార్. కంప్లీట్ గా ఒక 2-3 రోజులు చూస్తాను, ట్రై చేస్తాను. శ్రీశైలంలో ట్రై అది చేస్తాను. శ్రీశైలంలో ఆన్లైన్ కాకుండా ఆన్లైన్లో చాలా కష్టం అట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఆఫ్లైన్లో ట్రై చేస్తాను. శ్రీశైలంలో కొంచెం ట్రై చేస్తాను లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఈసారి ఇంకొంచెం ట్రై చేస్తాను. అప్పుడు మీకు క్లియర్గా ఆ కాన్సెప్ట్ చెప్పడానికి మీకు నాకు ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా అర్థం కావడానికి ఉంటుంది. ఓకే సార్, బోత్ హ్యాండ్స్ కూడా అలాగే ఉంటే మొత్తం ఆ విధంగానే ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుందా సార్? పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ప్యూన్స్. మొత్తం 2 కూడా ఎఫెక్ట్ అయినాయనుకో ఇట్ ఇండికేట్స్ ప్యాథాలజీ ఇన్ ద బ్రెయిన్. ప్యాథాలజీ ఇన్ ద బ్రెయిన్. అప్పుడు బ్రెయిన్ లో చూసుకోవాలా. ఓకే ఓకే ఓకే. అయితే ఒకవేళ ముందు ఏది వచ్చిందో అడగాల. ఒకవేళ అటువంటి వచ్చినప్పుడు ముందు ఏది వచ్చింది, రైట్ వచ్చిందా లెఫ్ట్ వచ్చిందా అడగాల. అప్పుడు కూడా మీకు దొరుకుతారు. ఒకవేళ ముందు రైట్ వచ్చిందన్న సార్ ఆఫీస్లో ప్రాబ్లం వచ్చిందంటే సార్ రైట్ టు లెఫ్ట్ వస్తే ఒక మందు, లెఫ్ట్ టు రైట్ వస్తే ఇంకో మెడిసిన్ ఇట్లా వస్తుంది కదా సార్? అది కూడా మెడిసిన్ కాదు. ఇక్కడ మెడిసిన్ ఎక్కడ చెప్పట్లేదు మీకు. ఇది యూ షుడ్ నో కేస్ టేకింగ్ వెరీ పర్ఫెక్ట్లీ. కేస్ టేకింగ్ కోసమే, సైడ్స్ కోసం కాదు. యాక్చువల్గా ఇట్లా వచ్చిన ప్యాథాలజీ ఎప్పుడు కూడా సైడ్స్ తీసుకోవద్దంటాడు సార్. రైట్ సైడ్ వచ్చింది కనుక లైకోబోడియం, లెఫ్ట్ సైడ్ వచ్చింది ఎక్సిస్ కాదు. ఇట్ ఇండికేట్స్ సంథింగ్ ఈజ్ గోయింగ్ దేర్. ఇవి ఇట్లాంటి సివిల్ కేసెస్లో సైడ్స్ కానీ మొరాలిటీస్ కానీ ఎక్కువ ఇండికేట్ కావు, అవి వెళ్ళిపోయి ఉంటాయి బియాండ్ ద స్టేజ్. ఆ ఇన్సెన్సిటివిటీ పోయి వాడు ఒక డిస్పేర్ కండిషన్లో ప్యాథాలజీ ఇంత సివియర్ డెవలప్ అయినప్పుడు ఇలాంటి పాయింట్స్కి మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే మనకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అంతే. వారి రియాక్షన్ అయింది దాన్ని బట్టి మనం తీయచ్చు. ఓకేనా సార్? క్లియరా? సార్ వెన్నెముక గురించి చెప్తారా కొంచెం సార్? అది ఒక రిలేషన్ ఏంటి అనేది లంబార్ అది చెప్పారు కదా సార్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్స్. ఒక్క నిమిషం చెప్తాను. ఇదే సార్, ఇదే సర్వైకల్ ఈజ్ ద ఎస్టీమ్. అవును సార్, ఇదే సార్. మెడ ఎస్టీమ్. థొరాసిక్ అనేది 12 ఉంటాయి, T12 వరకు ఉంటాయి, T1 to T12. మదర్ ఇది చాలా మటుకు తక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. లంబార్ మాత్రం చాలా సపోర్ట్. దేర్ ఈస్ ప్రాబ్లమ్ విత్ ద సపోర్ట్, దేర్ ఈస్ లంబార్. ఓకే. అయిన తర్వాత సాక్రమెంట్ కోకిక్స్ ఇక్కడ వేయలే కానీ వెన్ దెర్ ఈస్ ప్రాబ్లమ్ విత్ ద సీటింగ్ అంటే వాడు ఆఫీస్లో వాడు జాబ్ పోయింది,
అంటే వాడు వాడు ఎక్కడైతే కూర్చోవాలనో అది 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 ప్రాబ్లం డిస్టర్బ్ అయింది. వాడు చీటింగ్ డిస్టర్బ్ అయింది. అప్పుడు వాడు మొత్తం వాడు కంప్లీట్‌గా ఎళ్ళిపోయింది అది. అన్నప్పుడు అడగాలి అటువంటి ఇట్ ఇండికేట్స్ కాకేజియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొందరికి. అవే అన్నమాట. క్లియరా సార్? సార్ క్లియర్ సార్. ఎందుకంటే నడుము నొప్పి అని వచ్చిన వాళ్ళందరికీ మనం యాక్సెప్ట్ లేదు. సార్ ప్లెమోమెట్ గురించి ఒకటి చెప్పాలి సార్ మీకు. సార్ చెప్పండి. జస్ట్ ఒక కేసు హైపర్ టెన్షన్ వచ్చి నరాలన్నీ ఊగిపోయేది. ఆ ఊపినప్పుడు మీరు చెప్తున్నప్పుడు విన్నాం. పోయిన లాస్ట్ టైం కూడా ఇది రైజ్ చేసాం. ఆయన 30 ఒకే ఒక డోస్ ఇచ్చాం సార్. నరువు అంతా కూడా ఉబ్బిపోయే నరాలన్నీ మామూలుగా వచ్చేసి నార్మల్గా వచ్చేసి బీపీ వచ్చి 120/90. అంతకుముందు అంత 160/110 ఉండేది. అది ఇంగ్లీష్ మందు వేసుకున్నా అలా ఉండేది. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఏమవుతుందంటే 120/90కి వచ్చేసి నార్మల్ అయిపోయింది సార్. థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అది లేదు సార్. థ్యాంక్స్. మంచి అనాలిసిస్. యాక్చువల్లీ దిస్ క్లాస్ గివెన్ బై మాస్టర్. నేనేదో చెప్పడం కాదు, నిజం చెప్తున్నా. నాకు నేను కూడా చదువుకుంటున్నానండి మీతో పాటుగా. కాకపోతే నాకు కొంచెం రెఫరెన్స్ చేసుకోవడానికి నాకు ఛాన్స్ అంతే. మీకు అందరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ గుడ్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్లాస్‌లో ఇంతవరకు మెంటల్ స్కేల్ లేదు యాక్చువల్‌గా. 3 క్లాసులు అయిపోయాయి. ప్లెమోమెట్ కొంచెం స్లో అవుతోంది. ఎందుకో అర్థం కాదు. అంతకుముందు అల్యూమినియం కూడా అట్లయింది. చూద్దాం స్లో మాస్టర్. డ్రగ్ స్లో కదండి అది. సార్ స్లో కూడా డ్రగ్ అందుకే కాబట్టి స్లో అవుతుంది. సార్ నిదానంగా జరగడం కాదు సార్. ఎన్ని లైఫ్లు జీవితం అంటే కరెక్ట్ పొజిషన్ ఇవ్వడం ద్వారా కొన్ని వేల కుటుంబాలని రక్షించేసిన అవుతాం కదా సార్. అది నిదానంగా నేర్చుకోవడం బెస్ట్ సార్. థ్యాంక్ యూ సరే సార్. సార్. ఓకే. థ్యాంక్ యూ. లేట్ అయినా పర్వాలేదు సార్. ఎందుకంటే ఎగ్జాంపుల్స్, కేసెస్, మెడిసిన్స్, రిలేషన్స్ ఎట్సెట్రా అన్ని కూడా అర్థమవుతున్నాయి సార్. బాగుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ డ్రగ్ మనకు తెలిసినా కూడా తక్కువ యూజ్ చేస్తాం. ఏదో చదువుకుంటూ పోతే వేస్ట్. ఇది తక్కువ ఇది ఎక్స్టెన్సివ్‌గా వాడొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్‌కి ఎక్కువ ఇది ఇండికేట్ ఉంది. పెయింట్స్, రకరకాల పెయింట్స్, నెక్స్ట్ రకరకాల పెయింట్స్‌లో ఎంత నెయిల్ పాలిష్‌లు ఇవన్నిట్లో లెడ్ వాడతారు. అందుకని ఈ కేసెస్ మనం మిస్ అవుతాం. అందుకోసం కొంచెం ఒక 2 క్లాసులు ఎక్కువ తీసుకుంటాం. ఓకే. స్వస్తి. ఎవరైనా శ్రీశైలం క్లాసెస్‌కి ఎవరైనా ఉంటే చెప్తే అకామిడేషన్ ఈ 1, 2 డేస్‌లో మేము ఫైనల్ చేసేసుకుంటాం. ఓకేనా సార్? ఆ 2 నెంబర్స్‌కి సార్ ఫోన్ మా చేయండి. అమ్మాయి మెసేజ్ పెట్టుద్దండి. సరే సార్. ఇవాళ ఈ 1, 2 డేస్‌లో పెట్టేస్తే మనకు అకామిడేషన్ బుక్ చేసేసుకోవడానికి మనకి ఈజీ. ఎందుకంటే ముందు మన అకామిడేషన్ చెప్పుకుంటే మనకు ప్రాబ్లమ్ ఉండదు కదా సార్ అట్లా. ఓకేనా? అలాగేనండి. థ్యాంక్ యూ సార్. ఆ. స్వస్తి. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి. స్వస్తి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. శుభోదయం. ఒక చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. శ్రీశైలంలో ఒకవేళ ఫ్యామిలీ తోటి వస్తే సత్రంలో ఉండేసి మేము క్లాస్ అటెండ్ కావడానికి సాధ్యమవుతుందా సార్ అట్లా? చేసుకోవచ్చు సార్. యాక్చువల్లీ ఏంటి సార్ అంటే మీకు మార్నింగ్ 5:00 నుంచి నైట్ 7 వరకు క్లాసెస్ ఉంటాయి. కానీ మీరు అట్లా చేసుకోవచ్చు. మీ ఇష్టం. వాళ్ళంతా వాళ్ళు ఉంటారు. మిగతాలు మీరు ఉంటారు. దానికి ఏముంది? చేసుకోవచ్చు అట్లా. అదే సార్. అంటే ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు సార్ ఇప్పటికి సార్? సార్ లిస్ట్ నా దగ్గర లేదు సార్. వాళ్ళ దగ్గరనే ఉంది. ఇంకా తీసుకోలేదండి. సరే సార్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అయిపోదు సార్ ప్రతిసారి. ఎందుకంటే జనరల్‌గా అంతకుముందుగా మాకు ఐడియా ఉంది ఇట్లాగే. సార్ థ్యాంక్ యూ.